నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ఏపీలో లడ్డూ లడాయితో పొలిటికల్ హీట్ సెగలు కక్కుతోంది. టీడీపీ వైసీపీ మధ్య జరిగిన డైలాగ్ వార్ చిలికి తీవ్ర రాజకీయ దుమారంగా మారింది. ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. అయితే టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్న ఈ వివాదం జగన్ మోదీకి మధ్య జగడానికి దారితీస్తోంది. రాజకీయ కుట్రతోనే చంద్రబాబు తమపై విష ప్రచారం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. మరోవైపు లడ్డు వ్యవహారంపై కేంద్రం కూడా సీరియస్ అయింది. చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన జేపీ నడ్డా ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని కోరారు. అయితే విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. కల్తీకి పాల్పడిన వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఇక లడ్డు వ్యవహారంపై ఇవాల్టి మీడియా డిబేట్లో మనం చర్చిద్దాం. రైట్, ఇక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు పురిగళ్ల రఘురామ్ గారు, అలాగే షేక్ సైదా గారు, ఏపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. రఘురామ్ గారు నమస్తే అండి. రఘురామ్ గారు, చూస్తున్నారు కల్తీని ఈ అంశం అనేది అసలు ఎంత పెద్ద వివాదానికి దారితీసింది. ఇదంతా ఒక కట్టు కదా, కావాలని వాస్తవాలు తెలియకుండా మీరు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. అండ్ బీజేపీ వాళ్ళు కూడా హాఫ్ నాలెడ్జ్ వాళ్ళకి అసలు సగం తెలుసు సగం తెలీదు అని నిన్న జగన్ మాట్లాడారు. సో దీనిపై మీ కామెంట్ ఏంటి బీజేపీ తరఫు నుంచి? ఒకటండి, హిందువుల మనోభావాలతో గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దారుణంగా ఆడుకుందని చెప్పాలి. ఎందుకంటే కోట్లాది మంది హిందువులు ఈ దేశంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు, కలియుగ దైవంగా. ఆ ప్రసాదాన్ని మీరు ఎవరికి ఇవ్వండి, ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ కళ్ళకు అదుగు తీసుకుని స్వయంగా స్వామివారికి నైవేద్యం పెట్టింది కానీ భావించి మనం దాన్ని తీసుకుంటాం. అలాంటి ఈ పవిత్ర క్షేత్రాన్ని కొంత వివాదాస్పదంగా అనేక సార్లు భక్తుల నుంచి లడ్డూ ప్రసాదం బాగలేదని, వెంటనే పాడవుతోందని అనేక సార్లు కంప్లైంట్ వచ్చిన మాట వాస్తవం. సో అది ఎంత జాగ్రత్తగా, ఇప్పుడు ది మెయిన్ ఆ యొక్క స్వతంత్ర సంస్థ అండి, తిరుమల దేవస్థానం ఏదైతే ఉందో టీటీడీ స్వతంత్ర సంస్థ. బట్ ప్రభుత్వంచే నియమించబడిన అధికారి దాన్ని కంట్రోల్ చేస్తాడు, ఈఓ చేస్తాడు. ఆ ఈఓ మీదే అనేక వివాదాలు ఉన్నాయి. ఎందుకు 5 సంవత్సరాలు అతను ఎంత దుర్మార్గంగా, అతను ధర్మారెడ్డి అధర్మంగా ఉన్నాడనేది అనేక వివాదాలు ఆయన మీద చుట్టుముట్టాయి కూడా. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక కాన్స్పిరసీ, ఒక పెద్ద కాన్స్పిరసీ ఏదో హిందూ దేవాలయం మీద జరిగింది అనేది కనపడుతోంది. ఒక చిన్న వ్యక్తి ఎవరో ఆరోపించలేదండి. ఒక 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేస్తూ 14 సంవత్సరాల పైచిలకు ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశంలోనే అత్యంత సీనియర్ గా పిలువబడే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఈ యొక్క విషయాన్ని తెలియజేశాడు. సో ఖచ్చితంగా ఏమీ లేకుండా ఒక పెద్ద మనిషి మాట్లాడాడు. సో ఏదో ఉంది దీనిలో, ఏదో జరిగింది, ఏదో అపవిత్రం అయింది అక్కడ అనే బాధతోనే మాట్లాడారు, ప్రపంచానికి తెలియజేశారు. తప్పుని ఎవరు చేసినా సరే శిక్షించాలా, నడి రోడ్డు మీద ఉరి తీయాలి ఇలాంటి ఎవరు తప్పు చేశారు వాడిని. సో అంచేత ఈ తప్పు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని తెలియాలి, ప్రపంచానికి తెలియాలి, హిందువులకు తెలియాలి. దీని మీద సమగ్ర విచారణ జరగాలని బీజేపీ కోరుకుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది టీటీడీకి అని చెప్తున్నారు. సో అది ఎలా అంటే, ఇప్పుడు టీటీడీకి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నప్పుడు ప్రభుత్వం ఎంతవరకు జోక్యం చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఈ కల్తీ విషయంలో కానీ, అంతకుముందు చాలా వివాదాలు వచ్చాయి, అంటే భోజన విషయంలో కానీ, ఇలాంటి విషయంలో చాలా కల్తీలు జరిగాయి, లేకపోతే సరిగ్గా లేదు అన్న ఆరోపణలు చాలా ఉన్నాయి వైసీపీ హయాంలో. సో అసలు స్వతంత్ర ప్రతిపత్తి అంటే టీటీడీ అనేది ప్రభుత్వం ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది దాంట్లో? దాన్ని రూల్ చేయడానికి, అదే నడిపించడానికి, డే టు డే అఫైర్స్ నడిపించడానికి ఈఓ, జేఈఓ అలా ఒక యంత్రాంగం ప్రభుత్వం ఏర్పరిచింది. అది కాకుండా చైర్మన్, సభ్యుల్ని, వాళ్ళకి దాన్ని ట్రస్ట్ ని, అది ఏదైతే టీటీడీ ఉందో దాన్ని పూర్తిగా నిర్వహించడానికి, భక్తుల సౌకర్యార్థము హిందూ మతాన్ని మన దేశ ప్రపంచం అంతా హిందూ మతం వ్యాప్తి జరిగడం కోసము అనేక చోట్ల ఇవాళ కోట్లాది మంది భక్తులు రోజుకి 5 కోట్ల రూపాయలు, 4.5 కోట్ల రూపాయలు ప్రజలు ఇస్తున్నారండి. ఇవాళ దానికి స్వామివారు సమర్పించుకుని వెళ్తున్నారు, తలనీనాలు సమర్పిస్తారు, కోట్ల రూపాయలు దాని వల్ల వస్తుంది.
సో చేత ఇదంతా ఇక్కడ ఏం జరుగుతోందంటే వ్యాపార దృక్పథం ఏదో జరుగుతోంది, లేకపోతే ఒక వ్యక్తి ఏం గొప్ప కార్యం సాధించాడని ఎంత పెద్ద తురుము కాదు కదా. ధర్మారెడ్డిని ఎందుకు 5 సంవత్సరాలు కంటిన్యూ చేశాడు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈయనే ఉన్నాడు, ధర్మారెడ్డి గారే ఉన్నాడు. ఏంటి ఈయన వాళ్ళు ఎప్పుడున్నా సరే కాంట్రవర్సీ. నేను చెప్తా మీకు, వాళ్ళ వైసీపీ అప్పటి ఎమ్మెల్యేలు ఒకళ్ళిద్దరు మంత్రులు నాతో షేర్ చేసుకున్నారు. ఢిల్లీ వచ్చినప్పుడు ఈ ధర్మారెడ్డి తలకాయ పోటు మాకు మరి ఎందుకు తీసుకొచ్చి పెట్టాడో మా బాసు తెలియదు మాకు అన్నారు. సో వాళ్ళకే ఇష్టం లేదు అలాంటి వ్యక్తిని పెట్టి నడిపిస్తే విశ్వసనీయతకి ఆయన లేని, ఆ వ్యక్తికి లేదు అనేది అందరూ కాంట్రవర్సీగా క్రియేట్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు అనుమానాలు నిజమని ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటప్పటికి అనుమానాలు నిజం అనేటటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళ. దీన్ని ఖండించాలి. తీవ్రంగా హిందువుల మనోభావాలతో ఆడుకునే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వీడిని 80% క్షమించకూడదని బీజేపీ తెలియజేస్తుంది. రైట్. షేక్ సదే గారు నమస్తే అండి. సదే గారు ఏమంటారు? కల్తీ నెయ్యి అంశం అనేది ఇప్పుడు ఒక పెద్ద కట్టు కదా. ఈ అంశాన్ని ఈ విధంగా మాట్లాడడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం పరువుని గంగపాలు చేశారు సీఎం చంద్రబాబు అని మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. సో మీ కామెంట్ ఏంటి దీనిపైన? శ్రీదేవి గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు, సీనియర్ బీజేపీ నాయకులు పురిగుళ్ళ రఘురామ్ గారు, అలాగే వైసీపీ నాయకులు అన్న పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, టీడీపీ నాయకులు శరత్ చౌదరి గారు, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. నిజంగా మా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈ లడ్డూ ప్రసాదం విషయంలో ఈరోజు కోట్లాది మంది భారతీయులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఈ వార్త విన్న తర్వాత చాలా మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి, బాధాతప్త హృదయంతో మరి మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన విషయం. నిజంగా ఇది జరిగి ఉంటే, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి రఘురామ్ గారు చెప్పినట్టుగా ఒక హిందువులకే ఆయన దేవుడు గారు, అన్ని మతాలు కూడా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గారితో పాటు అలివేలు మంగమ్మ, బీబీ నాంచారమ్మ కూడా మరి ఆ యొక్క గుడిలో కొలువైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. అనేక ప్రాంతాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి కూడా అనేక మంది మరి దళితులు కానివ్వండి, మైనార్టీ సోదరులు కానివ్వండి, మిగతా సామాజిక వర్గాలు కానివ్వండి, కులాలకు మతాలకు అతీతంగా మరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మొక్కులు చెల్లించి ఆయన ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి అనేక మంది భక్తులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఇలాంటి తరుణంలో ఆయన వేడుకొండలవాడు, వెంకటరమణ, గోవింద గోవింద, అలాగే శ్రీనివాసుల వారు, బాలాజీ, ఇలా అనేక పేర్లతోటి ఆయన కొలిచి ఆయనతో తన్మయత్వం చెంది మరి వాళ్ళు అంత భక్తి భావంతో పూజించేటువంటి ఈ భక్తులు ఈరోజు ఈ యొక్క నాయకుల యొక్క ప్రచార యావతోటి, అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా దుర్మార్గం ఇది. ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి విషయం. వెంకటేశ్వర స్వామి ఎంతో నమ్మకంతో విశ్వాసంతో కొలిచేటువంటి భక్తులకి ఇది ఒక శిరాఘాతం లాంటిది. ఇది ఎలాంటి లేదని చెప్పుకున్నమాట, ఇది ఒక శిరాఘాతం లాంటిది భక్తుల విషయం. చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి, చాలా సున్నితమైనటువంటి అంశం ఇది. ఈరోజు వాస్తవంగా మరి మనం అనుకుందాం, ఈరోజు 520 రూపాయలకి అమ్మేటువంటి ఆవు నెయ్యి 320 రూపాయలకి ఇస్తున్నారంటే మరి దీంట్లో ఏదో మతలాభం ఉందన్న విషయం గ్రహించాలి కదా. ఇది అది ఏదైనా తక్కువ ఒక వస్తువు వస్తా ఉందంటే దొంగ వస్తువు అయినా ఉండాలా, లేదా కల్తీమయమైనటువంటి వస్తువు అయినా అయి ఉండాలి. మరి ఈవో ధర్మారెడ్డి గారు, అప్పుడున్నటువంటి పాలకవర్గ సభ్యులు మరి ఏం చేస్తా ఉన్నారు? ఇలాంటి కాసులకు కక్కుర్తుపడి దుర్మార్గంగా ఇలాంటి మరి కల్తీకి సంబంధించినటువంటి ఈ యొక్క నెయ్యిని తీసుకొచ్చి భక్తుల యొక్క విశ్వాసాన్ని మరి ఈ బొమ్ము చేశారంటే ఎందుకంటే దుర్మార్గం ఉందా? దీని మీద మేము ఒకటే కోరుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ దీని మీద ఒక సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎందుకంటే బీజేపీ సోదరులను కూడా కోరుతా ఉన్నా, దీన్ని దయచేసి రాజకీయం చేయొద్దు. ఇది ఒక సున్నితమైనటువంటి అంశం. ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి అతని మీద గుడ్డ కాల్చి నెత్తినేదటువంటి ఒక భావన సరైనటువంటి విషయం కాదు. ఎందుకంటే యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్త్యాన్ని
దెబ్బతీసి భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీయదని చెప్పి కోరుతా ఉన్నా. నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు మనం చూసినట్లయితే ఇప్పుడే ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే మనం చూసాం. అది ఒక పాలక వర్గం సమావేశం చూస్తే అది ఒక మినీ క్యాబినెట్ లాగా ఉంటుంది, మినీ అసెంబ్లీ లాగా. అనేక మంది మరి తమిళనాడు రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, మరి ఇతర మహారాష్ట్ర నుంచి కూడా పాలక మండలిలో సభ్యులను పెట్టి లక్షల జీతాలు ఇచ్చి వాళ్ళకి గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేసి కార్లు ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా మరి దర్శనానికి ఉచితంగా పంపించి అనేక ఏర్పాట్లు చేసినటువంటి ఈ రాజకీయ ప్రబుద్ధులు ఈ రోజు వెంకటేశ్వర స్వామిని మరి బజార్కి ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాదమ్మా ఇది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మనం చూసినట్లయితే దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ 5 సంవత్సరాల్లో మనం చూసినట్లయితే ఎంత దుర్మార్గం అంటే ఈ యొక్క టిక్కెట్లు కూడా, శీఘ్ర దర్శనం టిక్కెట్లు కూడా మరి బ్లాక్ లో అమ్మినటువంటి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో మరి పట్టుబడి మరి కొంతమంది రాజీనామా చేసినటువంటి వాళ్ళు కూడా మనం చూసాం. ఇది విధంగా ఒక దైవ దర్శనం టికెట్లే కాదు, తీర్థ ప్రసాదాల్లో కూడా, అలాగే మరి అన్న ప్రసాదం విషయంలో కానివ్వండి అనేకమైనటువంటి లోపాలు జరిగినటువంటి విషయం మనం చూసాం. దేవుడి పేరుతో అక్కడ జరిగినటువంటి అరాచకాలు మనం చూసాం. మద్యం వెళ్ళింది, తర్వాత ఇతర అన్యమత ప్రచారాలు జరిగినటువంటి పరిస్థితి కూడా శ్రీశ్రీ మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే పులి విషయాలు చూసాం. ఇద్దరు చిన్నపిల్లల్ని పులులు వేదంగా మరి దర్శనానికి వెళ్తున్నటువంటి చిన్నపిల్లల్ని పులులు లాక్కెళ్ళి మరి వాళ్ళని క్రూరంగా మరి వాళ్ళని తినేస్తే ఆ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందమ్మా? కిరణ్ కుమార్ రెడ్డి గారు, భూమా కరుణాకరణ్ రెడ్డి గారు ఏం చేశారు? పుల్లు తరగడానికి ఒక లాఠీ ఇస్తాడా? లాఠీకి భయపడి పుల్లు పోతాయంటమ్మా? ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఇది నిజంగా ఈ 5 సంవత్సరాల కాలంలో దుర్మార్గంగా దానికి చేయబట్టి ఇది పరాకాష్ట. నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి సొమ్ము తిన్నోళ్ళు కానివ్వండి, లేకపోతే వెంకటేశ్వర స్వామిని మరి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరు కూడా బాగుపడినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. ఇది వాస్తవం. ఈ యొక్క కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల్ని కలిసివేసేటువంటి ఈ ఘటన మీద శీఘ్ర స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. మా షర్మిలా రెడ్డి గారు కోరారు నిన్న ప్రెస్ మీట్ లో. అవును, మీరు కూడా సులువుగా తీసుకునే అంశం కాదంటున్నారు, బట్ మీరు మళ్ళీ సున్నితమైన అంశం అంటున్నారు. దీన్ని సున్నితమైన అంశం అంటున్నారా, సున్నితమైనది కాదు అంటున్నారు? విచారణ జరగాలి కదా, ఇది ప్రచారం కాదు కావాల్సింది. దీన్ని ఇది సున్నితమైన అంశం, ప్రచారం ఆర్మాటాలు అవసరం లేదు. సున్నితమైన అంశం ఇంత పెద్ద వివాదం చెలరేగుతుంటే మీరు సున్నితమైన అంశం అంటున్నారు? ఎందుకంటే మా దొంగలు ఎవడో తెలియాలి కదా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికే శటకోపం పెట్టిన వాళ్ళని. అవును, కల్తీ జరిగిందని నిన్న టీటీడీఓ కూడా శ్యామలరావు మాట్లాడారు కదా, కల్తీ జరిగింది, మోసం జరిగింది దీంట్లో అని. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మా పార్టీ తరఫున మా షర్మిలారెడ్డి గారు సిబిఐ ఎన్క్వైరీని చేయించమని అడుగుతా ఉంది. వాస్తవాలు తెలుస్తాయి. ఈ రోజు ఒక పక్క వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, ఒక పక్క తెలుగుదేశం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇది బీజేపీ వాళ్ళ, ఇది మాకు మంచి అవకాశం, ఇది హిందూ ఎజెండాతో వెళ్ళడానికి అవకాశం అని చెప్పి వాళ్ళు కూడా గోబెల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. దీని మీద వాస్తవాలు తెలియాలి కదా, అందుకని మేము సిబిఐ మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, వినపడుతుందా? ఓకే అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ ముఖ్య నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ కూడా వలసలతో అసలే విలవిల్లాడుతున్నారు. మీరు మళ్ళీ ఇప్పుడు ఈ లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి జరిగిందని మరొక వివాదంలో, ఇరకాటంలో ఇరుక్కున్నారా ఏంటి? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ఇది ఏమంటారు, శుభమైన రోజు, శుభ మధ్యాహ్నం అనాలి, చెప్పండి, శుభ సాయంత్రం అనాలి. ఇంకా ఇక్కడ ముఖ్యంగా తిరుపతి లడ్డు విషయము మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి నాకు ఒక్కసారిగా గుండె గుబేల్మని ఎంతో ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నాకు నాతో పాటు ప్రపంచంలో ఉన్న హిందూ ధర్మం పాటించే వాళ్ళందరికీ ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం, అక్కడ దొరికే ప్రసాదం అనేది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నైవేద్యమే మాకు ప్రసాదంగా వచ్చినట్టుగా భావించి ఎంతో పవిత్రతతోటి ఆ ప్రసాదం తీసుకునేటప్పుడు చెప్పులు విడిసి దోసిలి పట్టి ఆ మహద్భాగ్యంగా ఆ ప్రసాదం తీసుకొని
దాన్ని ఇంటికి తీసుకెళ్లి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి పొంగలు పెట్టి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత కళ్ళకద్దుకొని మాత్రమే నలుగురికి పంచి మేము తినే అంత పవిత్రంగా మేము ఉంటాం. ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం తోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరి విశ్వాసము నమ్మకము ఒక్కసారిగా గుండె గుబేలుమని కింద పడిపోయింది. నేనేమంటానంటే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి అలాంటి దుశ్చర్యలు ఏదన్నా జరిగినప్పుడు జూలై 17వ తారీఖే మీకు రిపోర్ట్ వచ్చినప్పుడు జూలై 17 నుంచి ఈ స్టేట్మెంట్ కి ఇచ్చే మధ్యలో మీరు తీసుకున్న చర్యలేంటి? ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? ఎవరినైనా అరెస్ట్ చేశారా? దీని మీద ఎలాంటి చర్యలైనా తీసుకున్నారా? ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీన్ని కేవలం రాజకీయ సభల్లో ఎమ్మెల్యేల సభల్లో బహిరంగమైన స్టేట్మెంట్ ఇచ్చి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని ఎందుకు దెబ్బతీయాలనుకున్నారు? పరిపాలనలో ఉండి చర్యలు బాధ్యతలు ఉన్న స్థానంలో ఉండి చర్యలు తీసుకోవాల్సిన పొజిషన్లో ఉండి చర్యలు తీసుకోకుండా స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు? దీని గురించి ముఖ్యంగా గౌరవ కేంద్ర ప్రభుత్వం వారు, బీజేపీ వారు, అట్లనే విశ్వ హిందూ పరిషత్ వారు, యావత్ హిందూ ధర్మ సమాజం మొత్తం దీని మీద వెంటనే చర్యలు తీసుకునే ప్రక్రియ మొదలెట్టాలి. దోషులు ఎవరైనా కానీ అది మా పార్టీయా పక్క పార్టీయా, ఎల్లయ్య పొల్లయ్య సుబ్బయ్య ఇవన్నీ పక్కన పెట్టండి. వెంకటేశ్వర స్వామి దగ్గర నిజంగా గనక అలాంటిది గనక జరిగి ఉంటే చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు సుబ్బారెడ్డి గారు మా పార్టీ తరఫున వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని చెప్పి పిటిషన్ వేశారు. అది రేపు బుధవారానికి వాయిదా వేశారు. అట్లనే సిబిఐ విచారణ జరగాలి దీని మీద. సోదరులు సైదా గారు చెప్పినట్టు సిబిఐ విచారణ జరగాలి, లేదా సుప్రీంకోర్టు ధర్మాసనం చేత దీని మీద విచారణ జరగాలి. ఇక్కడ విచారణ జరిగి దోషుల్ని పట్టుకొని శిక్షించడం కుండా ఇప్పుడున్న టెక్నాలజీ తోటి ఎప్పుడో రిపోర్ట్ వస్తే ఎఫ్ఐఆర్ ఫైండ్ అవుట్ చేసి ఎందుకు ఇమ్మీడియట్లీగా కస్టడీలోకి తీసుకోలేదు? దోషులు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళ కస్టడీలోకి తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేదు? తీసుకోపోవడానికి గల కారణాలు ఏంటి? కేవలం రాజకీయ వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, ఇప్పుడు నివేదికలు అయితే తేలింది, కల్తీ ఉన్న విషయం తేలింది. అమ్మా నాకు మీరు చెప్పింది అర్థమైంది నాకు. ఇప్పుడు ఆధారాలు లేకుండా ఆరోపణ చేశారా చంద్రబాబు నాయుడు గారు? ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు? లేకపోతే లేకుండా ఎలా ఆరోపణ చేస్తారు? ఇక్కడ పని చేయాల్సిన స్థానంలో ఉండి ఆరోపణ చేసేది ఏంటమ్మా? పని చేయాల్సిన స్థానంలో ఉండి ఆరోపణ చేసేది ఏంటి? వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని రాజకీయాలకు వాడుకుంటారా? ప్రతిష్టను దెబ్బతీస్తారా? మా మనోభావాలను దెబ్బతీస్తారా? అయితే అన్య మతస్థులను తీసుకొచ్చి పాలక మండలి బాధ్యతలు అప్పగించారనే ఆరోపణలు ఉన్నాయి. సో ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ఇలాంటివి జరుగుతున్నాయి అన్న వివాదం ఉంది. శ్రీదేవి గారు ఆయన చెప్పేది నిజమైతే ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు? ఎందుకు చర్యలు తీసుకు ఇన్ని రోజులు ఎందుకు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 8 సార్లు ఆ గీ ప్రొక్యూర్ చేశారు. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తాను నేను. దీనికి తిరుమల దేవస్థానం కమిటీతో పాటు ప్రొక్యూర్మెంట్ కమిటీ ఒకటి ఉంటది. ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీ ఇందులో కీలక బాధ్యతలు వహిస్తుంది. ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీలో గత 15 ఏళ్లుగా బీజేపీకి సంబంధించిన స్వామినాథన్ గారు అనే ఒక ఆయన, అట్లనే ప్రశాంతి రెడ్డి గారు టీడీపీ నుంచి మా పార్టీలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే కొన్న ప్రశాంతి రెడ్డి గారు 15 ఏళ్ళు ఉన్నారు. అట్లనే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా ఆ కమిటీలో ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఉన్నారు. ఈ గీ గాని ఇంగ్రీడియంట్స్ గాని తిరుపతి స్థానంలో ఏదైనా కొనుగోలు చేయాలంటే ప్రొక్యూర్మెంట్ కమిటీ అనేది ఒకటి ఉంటది. ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేసిందా లేదా? పనిచేసినప్పుడు ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే సోకాల్డ్ అని కొన్ని పేర్లు చెప్పినప్పుడు వాళ్ళు తప్పు చేస్తుంటే ఈ కమిటీ సభ్యులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆరోపణ చేసేవాళ్ళు గత 5 ఏళ్ళు ఎందుకు నోరు పుచ్చుకొని ఉన్నారు? అంటే దేవుడు అంటే భయం లేదా? భక్తి లేదా? అంటే వీళ్ళు కూడా ప్రలోభాలకు ఏమన్నా లొంగిపోయారా? లేదు
గత ప్రభుత్వాన్ని ఆసరాగా తీసుకొని రాజకీయ ఆరోపణలు చేయడం మాత్రమే ఈ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వాడుకుంటున్నారా? ఓకే మీ క్వశ్చన్ కి మన టీడీపీ నుంచి శరత్ గారు ఆన్సర్ చేస్తారు. రైట్, శరత్ గారు ఆన్సర్ చేసే ముందు ఒకసారి రఘురామ్ గారితో మరి మాట్లాడదాం. రఘురామ్ గారు, ఇదంతా దుష్ప్రచారం చేస్తుంటే అక్షింతలు చల్లే ధైర్యం అసలు బీజేపీకి ఉందా? తిట్టాలి, కడగాలి, నిజంగా సిన్సియారిటీ ఉంటే కనుక మీరు ఇదంతా చేయాలి. అండ్ మీరు కూడా అప్పుడు కల్తీ జరిగింది అంటున్నారు, అంటే అప్పుడు మీరు కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నారు కదా, మరి మీకు తెలీదా, కనుక్కోలేదా అని కూడా నిన్న జగన్ మాట్లాడారు ఈ విషయం గురించి. ఒక అధికారిని, అంటే రాష్ట్ర ప్రభుత్వము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఒక ఐఏఎస్ అధికారిని నియమించారు. అతను పరిపాలన డే టు డే అఫేర్స్ చూడాల్సింది ఆయన బాధ్యత. సో బోర్డు మెంబర్లు అక్కడ ఉన్నటువంటి విషయాల్లో ఎంతవరకు వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారు, ఎంతవరకు వాళ్ళు ఎవడు బీజేపీ వాడైతే ఏంది, కాంగ్రెస్ వాడైతే ఏంది, వైసీపీ వాడైతే ఏంది, ఎవడైతే ఏంటి, వాడు ఎవరినైతే పెట్టామో వాళ్ళ ప్రభుత్వం పెట్టిందో ఎవరు రికమెండ్ చేసినా సరే వాళ్ళు మెంబర్ గా ఉంటే వాళ్ళ బాధ్యత ఏమిటి? అక్కడ వాళ్ళు ఏం చేశారు? ఇలా జరుగుతూ ఉంటే వాళ్ళు చూస్తూ ఊరుకున్నారా, లేకపోతే అక్కడ ఏమన్నా ప్రాపకం పొందారా? ఇలాగా విచారణ చేయమని అడుగుతున్నాం కదండి. అప్పుడు తెలియదు కదా. అప్పుడు ఏమన్నా అప్పుడు భక్తులు ఇచ్చేవాళ్ళు ఏమని, సార్ ప్రసాదం ఏంటి సార్ ఇంకోటి భక్తులకి ఫెసిలిటీస్ కల్పించడము, భక్తులు ఎక్కువ మంది భక్తుల్ని దర్శనాలు చేయించడము, ఇవంతా అక్కడ ఒక సిస్టమేటిక్ గా ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న వ్యవహారాన్ని కావాలని కొంతమంది వ్యక్తులు ఏదో వెనకాల ఎవరున్నారో దుష్ట శక్తులు వాటిని కనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏ ప్రభుత్వమైనా, అప్పటి ప్రభుత్వమైనా ఇప్పటి ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా వాళ్ళు దాని నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఉన్నది. లేదు ప్రభుత్వం చేయలేదనుకోండి, సిబిఐకి చెప్పినట్టుగా సిబిఐకి చెప్పండి. లేదా ఇప్పుడు జడ్జెస్ ఉన్నారు, ప్రతి వారము ఒక జడ్జిలు వస్తారండి సుప్రీంకోర్టు నుంచి, హైకోర్టు నుంచి, పక్క రాష్ట్రాల హైకోర్టు నుంచి, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల హైకోర్టు జడ్జెస్, గవర్నర్లు ఒక్కళ్ళేంటండి, ప్రపంచం అంతా ఆయన ముందుకు వస్తుంది అక్కడ. అలాంటి చోట ఎంత బాధ్యతగా ఉండాలి. హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేయడాన్ని తీవ్రంగా ఖండించాలి. పార్టీ కాదని ఇక్కడ పార్టీదే ఉందండి. పార్టీల తర్వాత ముందర హిందువులు స్వామివారి దగ్గర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది, పార్టీలు కాదు ఇక్కడ. రఘురామ్ గారు, నాది చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇంత ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రతిష్టతో కూడుకున్న ఎంతో సెన్సిటివ్ ఇష్యూ అయిన ఈ విషయంలో ప్రభుత్వానికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, ఒక తప్పు జరిగిందని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అతన్ని కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చేసి అతన్ని దోషిని చూపించి ఈ విధంగా చేశాడని చెప్పి తర్వాత స్టేట్మెంట్ ఇస్తారా? లేదు ఎటువంటి ఆధారాలు లేకుండా ఊరికే గాలి కొసిలేసి ఇప్పుడు ప్రతిష్ట దెబ్బతీసే విధంగా స్టేట్మెంట్లు ఇస్తారా? ఇప్పుడు పాలక వర్గంలో ఉండి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఇన్ఫర్మేషన్ తెలియగానే ఇమీడియట్లీగా ఆ దోషిని కస్టడీలోకి తీసుకొని ప్రజల ముందు పెట్టి ఇదిగో ఇతను ఈ తప్పు చేశాడని స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ప్రభుత్వం చేయాల్సిన పని. ఆ ప్రభుత్వం ఆ పని చేయకుండా ముందు స్టేట్మెంట్ ఇచ్చి ముందు ప్రతిష్ట దెబ్బతీసి ముందు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని ప్రసాదం యొక్క విలువని దెబ్బతీసి ఆ తర్వాత మేము విచారణ చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము, మేము తర్వాత విచారణలో తెలుస్తామనడం ఎంతవరకు ధర్మం? ఇది ఎంతవరకు ధర్మం? ఇప్పుడు జరిగిన నష్టాన్ని, ఇప్పుడు మాకున్న ప్రసాదం మీద అపనమ్మకాన్ని విశ్వం మొత్తం ఇప్పుడు దానికి టీడీపీ ఆన్సర్ చేశారు. శరత్ గారు నమ్మకాన్ని తిరిగి పొందగలుగుతాం. ఒకవేళ ఈ ఆరోపణ నిరూపించకపోతే ఇలాంటి అబద్ధపు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఏం చేయాలి? వేసిన తప్పులేదు. ఇప్పుడు టీడీపీ కూడా ఏమంటుంది, కల్తీకి పాల్పడిన ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టేది లేదు, కఠిన చర్యలు ఉంటాయని చెప్తుంది. సో దాన్ని కూడా మీరు స్వీకరిస్తున్నారా? ఒకవేళ నిజంగా కల్తీ ఎవరు చేశారనే విషయాలు బయటపడితే వాళ్ళని నేరస్తులుగా నిరూపిస్తే మీరు కఠిన శిక్షకు
ఓకేనా, రెడీనా తీసుకోవడానికి? అసలు మీరు అనే పదం వాడటం ఫస్ట్ తప్పు, అది గుర్తు పెట్టుకోండి. మీరు అనే పదం ముందుగానే మీరు ఎలా వాడతారు? టీడీపీ మాట్లాడుతుంది మీరు కనుక నిజంగా అలాంటి కల్తీకి పాల్పడితే కనుక. అమ్మ తల్లి నేను కాదు మీరు కాదు, ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే, ఉరి తీయాలి వాళ్ళు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వులు వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను తాను నమ్మట్లేదని నమస్తే షేక్ సైదా గారు. హలో సైదా గారు, నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నానమ్మా, బాగున్నా. పురిగళ్ళ రఘురాం వీడియో ఆఫ్ చేశారా? నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ఏపీలో లడ్డూ లడాయితో పొలిటికల్ హీట్ సెగలు కక్కుతోంది. టీడీపీ వైసీపీ మధ్య జరిగిన డైలాగ్ వార్ చిలికి చిలికి తీవ్ర రాజకీయ దుమారంగా మారింది.
ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. అయితే టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్న ఈ వివాదం జగన్ మోదీకి మధ్య జగడానికి దారితీస్తోంది. రాజకీయ కుట్రతోనే చంద్రబాబు తమపై విష ప్రచారం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. మరోవైపు లడ్డు వ్యవహారంపై కేంద్రం కూడా సీరియస్ అయింది. చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన జేపీ నడ్డా ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని కోరారు. అయితే విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. కల్తీకి పాల్పడిన వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఇక లడ్డు వ్యవహారంపై ఇవాల్టి మీడియా డిబేట్లో మనం చర్చిద్దాం. రైట్, ఇక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు పురిగళ్ల రఘురామ్ గారు, అలాగే షేక్ సైదా గారు, ఏపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. రఘురామ్ గారు నమస్తే అండి. రఘురామ్ గారు, చూస్తున్నారు కల్తీని ఈ అంశం అనేది అసలు ఎంత పెద్ద వివాదానికి దారితీసింది. ఇదంతా ఒక కట్టు కదా, కావాలని వాస్తవాలు తెలియకుండా మీరు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. అండ్ బీజేపీ వాళ్ళు కూడా హాఫ్ నాలెడ్జ్ వాళ్ళకి అసలు సగం తెలుసు సగం తెలీదు అని నిన్న జగన్ మాట్లాడారు. సో దీనిపై మీ కామెంట్ ఏంటి బీజేపీ తరఫు నుంచి? ఒకటండి, హిందువుల మనోభావాలతో గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దారుణంగా ఆడుకుందని చెప్పాలి. ఎందుకంటే కోట్లాది మంది హిందువులు ఈ దేశంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు, కలియుగ దైవంగా. ఆ ప్రసాదాన్ని మీరు ఎవరికి ఇవ్వండి, ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ కళ్ళ కదుగు తీసుకుని స్వయంగా స్వామివారి నైవేద్యం పెట్టింది కానీ భావించి మనం దాన్ని తీసుకుంటాం. అలాంటి ఈ పవిత్ర క్షేత్రాన్ని కొంత వివాదాస్పదంగా అనేక సార్లు భక్తుల నుంచి లడ్డు ప్రసాదం బాగలేదని, వెంటనే పాడవుతోందని అనేక సార్లు కంప్లైంట్ వచ్చిన మాట వాస్తవం. సో అది ఎంత జాగ్రత్తగా ఇప్పుడు ది మెయిన్ ఆ యొక్క స్వతంత్ర సంస్థ అండి, తిరుమల దేవస్థానం ఏదైతే ఉందో టీటీడీ స్వతంత్ర సంస్థ. బట్ ప్రభుత్వంచే నియమించబడిన అధికారి దాన్ని కంట్రోల్ చేస్తాడు, ఈవో చేస్తాడు. ఆ ఈవో మీదే అనేక వివాదాలు ఉన్నాయి. ఎందుకు 5 సంవత్సరాలు అతను ఎంత దుర్మార్గంగా ధర్మారెడ్డి అధర్మంగా ఉన్నాడనేది అనేక వివాదాలు ఆయన మీద చుట్టుముట్టాయి కూడా. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక పెద్ద కాన్స్పిరసీ ఏదో హిందూ దేవాలయం మీద జరిగింది అనేది కనపడుతోంది. ఒక చిన్న వ్యక్తి ఎవరో ఆరోపించలేదండి. ఒక 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేస్తూ 14 సంవత్సరాల పైచిలకు ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశంలోనే అత్యంత సీనియర్ గా పిలువబడే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఈ యొక్క విషయాన్ని తెలియజేశాడు. సో ఖచ్చితంగా ఏమీ లేకుండా ఒక పెద్ద మనిషి మాట్లాడాడు. సో ఏదో ఉంది దీనిలో, ఏదో జరిగింది, ఏదో అపవిత్రం అయింది అక్కడ అనే బాధతోనే మాట్లాడారు, ప్రపంచానికి తెలియజేశారు. తప్పుని ఎవరు చేసినా సరే శిక్షించాలా, నడి రోడ్డు మీద ఉరి తీయాలి ఇలాంటి ఎవరు తప్పు చేశారు వాడిని. సో అంచేత ఈ తప్పు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని తెలియాలి, ప్రపంచానికి తెలియాలి, హిందువులకు తెలియాలి. దీని మీద సమగ్ర విచారణ జరగాలని బీజేపీ కోరుకుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది టీటీడీకి అని చెప్తున్నారు. సో అది ఎలా అంటే ఇప్పుడు టీటీడీకి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నప్పుడు ప్రభుత్వం ఎంతవరకు జోక్యం చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఈ కల్తీ విషయంలో కానీ అంతకుముందు చాలా వివాదాలు వచ్చాయి, అంటే భోజన విషయంలో కానీ ఇలాంటి విషయంలో చాలా కల్తీలు జరిగాయి, లేకపోతే సరిగ్గా లేదు అన్న ఆరోపణలు చాలా ఉన్నాయి వైసీపీ హయాంలో. సో అసలు స్వతంత్ర ప్రతిపత్తి అంటే టీటీడీ అనేది ప్రభుత్వం ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది దాంట్లో? దాన్ని రూల్ చేయడానికి, అదే నడిపించడానికి, డే టు డే అఫైర్స్ నడిపించడానికి ఈఓ, జేఈఓ అలా ఒక యంత్రాంగం ప్రభుత్వం ఏర్పరిచింది. అది కాకుండా చైర్మన్, సభ్యుల్ని వాళ్ళకి దాన్ని ట్రస్ట్ ని అది ఏదైతే టీటీడీ ఉందో దాన్ని పూర్తిగా నిర్వహించడానికి, భక్తుల సౌకర్యార్థము హిందూ మతాన్ని మన దేశ ప్రపంచం అంతా హిందూ మత వ్యాప్తి జరిగడం కోసము అనేక చోట్ల ఇవాళ కోట్లాది మంది భక్తులు రోజుకి 5 కోట్ల రూపాయలు, 4.5 కోట్ల రూపాయలు ప్రజలు ఇస్తున్నారండి. ఇవాళ దానికి స్వామివారు సమర్పించుకుని వెళ్తున్నారు, తలనీనాలు సమర్పిస్తారు, కోట్ల రూపాయలు దానివల్ల వస్తుంది. సో ఇదంతా ఇక్కడ ఏం జరుగుతోందంటే వ్యాపార దృక్పథం ఏదో జరుగుతోంది. లేకపోతే ఒక వ్యక్తి ఏం గొప్ప కార్యం సాధించాడని ఎంత పెద్ద తురుము కాదు కదా,
ధర్మారెడ్డిని ఎందుకు 5 సంవత్సరాలు కంటిన్యూ చేశాడు? గతంలో కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈయనే ఉన్నాడు, ధర్మారెడ్డి గారే ఉన్నాడు. ఏంటి ఈయన వాళ్ళు ఎప్పుడున్నా సరే కాంట్రవర్సీ. నేను చెప్తా మీకు, వాళ్ళ వైసీపీ అప్పటి ఎమ్మెల్యేలు ఒకళ్ళిద్దరు మంత్రులు నాతో షేర్ చేసుకున్నారు. ఢిల్లీ వచ్చినప్పుడు ఈ ధర్మారెడ్డి తలకాయ పోటు మాకు మరి ఎందుకు తీసుకొచ్చి పెట్టాడో మా బాసు తెలియదు మాకు అన్నారు. సో వాళ్ళకే ఇష్టం లేదు అలాంటి వ్యక్తిని పెట్టి నడిపిస్తే విశ్వసనీయతకి ఆయన లేని, ఆ వ్యక్తికి లేదు అనేది అందరూ కాంట్రవర్సీగా క్రియేట్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు అనుమానాలు నిజమని ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటప్పటికి అనుమానాలు నిజం అనేటటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళ. దీన్ని ఖండించాలి. తీవ్రంగా హిందువుల మనోభావాలతో ఆడుకునే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వీడిని 80% క్షమించకూడదని బీజేపీ తెలియజేస్తుంది. రైట్. షేక్ సదే గారు నమస్తే అండి. సదే గారు ఏమంటారు? కల్తీని ఈ అంశం అనేది ఇప్పుడు ఒక పెద్ద కట్టు కదా. ఈ అంశాన్ని ఈ విధంగా మాట్లాడడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం పరువుని గంగపాలు చేశారు సీఎం చంద్రబాబు అని మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. సో మీ కామెంట్ ఏంటి దీనిపైన? శ్రీదేవి గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు సీనియర్ బీజేపీ నాయకులు పురిగుళ్ళ రఘురామ్ గారు, అలాగే వైసీపీ నాయకులు అన్న పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, టీడీపీ నాయకులు శరత్ చౌదరి గారు, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. నిజంగా మా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈ లడ్డూ ప్రసాదం విషయంలో ఈరోజు కోట్లాది మంది భారతీయులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఈ వార్త విన్న తర్వాత చాలా మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి, బాధాతప్త హృదయంతో మరి మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూస్తాము. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన విషయం. నిజంగా ఇది జరిగి ఉంటే, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి రఘురామ్ గారు చెప్పినట్టుగా ఒక హిందువులకే ఆయన దేవుడు గారు, అన్ని మతాలు కూడా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గారితో పాటు అలివేలు మంగమ్మ, బీబీ నాంచారమ్మ కూడా మరి ఆ యొక్క గుడిలో కొలువైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. అనేక ప్రాంతాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి కూడా అనేక మంది మరి దళితులు కానివ్వండి, మైనార్టీ సోదరులు కానివ్వండి, మిగతా సామాజిక వర్గాలు కానివ్వండి, కులాలకు మతాలకు అతీతంగా మరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మొక్కులు చెల్లించి ఆయన ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి అనేక మంది భక్తులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఇలాంటి తరుణంలో ఆయన వేడుకొండలవాడు, వెంకటరమణ, గోవింద గోవింద, అలాగే శ్రీనివాసుల వారు, బాలాజీ, ఇలా అనేక పేర్లతోటి ఆయన కొలిచి ఆయనతో తన్మయత్వం చెంది మరి వాళ్ళు అంత భక్తి భావంతో పూజించేటువంటి ఈ భక్తులు ఈరోజు ఈ యొక్క నాయకుల యొక్క ప్రచార యావతోటి, అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా దుర్మార్గం ఇది. ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి విషయం. వెంకటేశ్వర స్వామి ఎంతో నమ్మకంతో విశ్వాసంతో కొలిచేటువంటి భక్తులకి ఇది ఒక శిరాఘాతం లాంటిది అనేది, ఇది ఎలాంటి లేదని చెప్పుకున్నమాట, ఇది ఒక శరాఘాతం లాంటిది భక్తుల విషయం. చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి, చాలా సున్నితమైనటువంటి అంశం ఇది. ఈరోజు వాస్తవంగా మరి మనం అనుకుందాం, ఈరోజు 520 రూపాయలకి అమ్మేటువంటి ఆవు నెయ్యి 320 రూపాయలకి ఇస్తున్నారంటే మరి దీంట్లో ఏదో మతలాభం ఉందన్న విషయం గ్రహించాలి కదా. ఇది అది ఏదైనా తక్కువ ఒక వస్తువు వస్తా ఉందంటే దొంగ వస్తువు అయినా ఉండాలా, లేదా కల్తీమయమైనటువంటి వస్తువు అయినా అయి ఉండాలి. మరి ఈవో ధర్మారెడ్డి గారు, అప్పుడు ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులు మరి ఏం చేస్తా ఉన్నారు? ఇలాంటి కాసులకు కక్కుర్తుపడి దుర్మార్గంగా ఇలాంటి మరి కల్తీకి సంబంధించినటువంటి ఈ యొక్క నెయ్యిని తీసుకొచ్చి భక్తుల యొక్క విశ్వాసాన్ని మరి ఈ ఒమ్ము చేశారంటే ఎందుకంటే దుర్మార్గం ఉందా? దీని మీద మేము ఒకటే కోరుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ దీని మీద ఒక సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎందుకంటే బీజేపీ సోదరులను కూడా కోరుతా ఉన్నా, దీన్ని దయచేసి రాజకీయం చేయొద్దు. ఇది ఒక సున్నితమైనటువంటి అంశం. ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి అతని మీద గుడ్డ కాల్చి నెత్తినేతటువంటి ఒక భావన సరైనటువంటి విషయం కాదు. ఎందుకంటే యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్త్యాన్ని దెబ్బతీసి భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీయదని చెప్పి కోరుతా ఉన్నా. నేను ఎందుకు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మనం చూసినట్లయితే ఇప్పుడే ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే మనం చూసాం,
అది ఒక పాలక వర్గం సమావేశం చూస్తే అది ఒక మినీ క్యాబినెట్ లాగా ఉంటుంది, మినీ అసెంబ్లీ లాగా. అనేక మంది మరి తమిళనాడు రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, మరి ఇతర మహారాష్ట్ర నుంచి కూడా పాలక మండలిలో సభ్యులను పెట్టి లక్షల లక్షల జీతాలు ఇచ్చి వాళ్ళకి గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేసి కార్లు ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా మరి దర్శనానికి ఉచితంగా పంపించి అనేక ఏర్పాట్లు చేసినటువంటి ఈ రాజకీయ ప్రబుద్ధులు ఈ రోజు వెంకటేశ్వర స్వామిని మరి బజార్కి ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాదమ్మా ఇది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మనం చూసినట్లయితే దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ 5 సంవత్సరాల్లో మనం చూసినట్లయితే ఎంత దుర్మార్గం అంటే ఈ యొక్క టిక్కెట్లు కూడా, శీఘ్ర దర్శనం టిక్కెట్లు కూడా మరి బ్లాక్ లో అమ్మినటువంటి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో మరి పట్టుబడి మరి కొంతమంది రాజీనామా చేసినటువంటి వాళ్ళు కూడా మనం చూసాం. ఇదే విధంగా ఒక దైవ దర్శనం టికెట్లే కాదు, తీర్థ ప్రసాదాల్లో కూడా, అలాగే మరి అన్న ప్రసాదం విషయంలో కానివ్వండి అనేకమైనటువంటి లోపాలు జరిగినటువంటి విషయం మనం చూసాం. దేవుడి పేరుతో అక్కడ జరిగినటువంటి అరాచకాలు మనం చూసాం. మద్యం వెళ్ళింది, తర్వాత ఇతర అన్యమత ప్రచారాలు జరిగినటువంటి పరిస్థితి కూడా శ్రీశ్రీ మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ అయితే పులి విషయాలు చూసాం. ఇద్దరు చిన్నపిల్లల్ని పులులు వేదంగా మరి దర్శనానికి వెళ్తున్నటువంటి చిన్నపిల్లల్ని పులులు లాక్కెళ్ళి మరి వాళ్ళని క్రూరంగా మరి వాళ్ళని తినేస్తే ఆ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందమ్మా? కిరణ్ కుమార్ రెడ్డి గారు, భూమా కరుణాకరణ్ రెడ్డి గారు ఏం చేశారు? పుల్లు తరగడానికి ఒక లాఠీ ఇస్తాడా? లాఠీకి భయపడి పుల్లు పోతాయంటమ్మా? ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఇది నిజంగా ఈ 5 సంవత్సరాల కాలంలో దుర్మార్గంగా దానికి చేయబట్టి ఇది పరాకాష్ట. నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి సొమ్ము తిన్నోళ్ళు కానివ్వండి, లేకపోతే వెంకటేశ్వర స్వామిని మరి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరు కూడా బాగుపడినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. ఇది వాస్తవం. ఈ యొక్క కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల్ని కలిసివేసేటువంటి ఈ ఘటన మీద శీఘ్ర స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. మా షర్మిలారెడ్డి గారు కోరారు నిన్న ప్రెస్ మీట్ లో. అవును, మీరు కూడా సులువుగా తీసుకునే అంశం కాదంటున్నారు, బట్ మీరు మళ్ళీ సున్నితమైన అంశం అంటున్నారు. దీన్ని సున్నితమైన అంశం అంటున్నారా, సున్నితమైనది కాదు అంటున్నారు? విచారం జరగాలి కదా, ఇది ప్రచారం కాదు కావాల్సింది. దీన్ని ఇది సున్నితమైన అంశం, ప్రచారం ఆర్మాటాలు అవసరం లేదు. సున్నితమైన అంశం ఇంత పెద్ద వివాదం చెలరేగుతుంటే మీరు సున్నితమైన అంశం అంటున్నారు? ఎందుకంటే మా దొంగలు ఎవడో తెలియాలి కదా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికే శటకోపం పెట్టిన వాళ్ళని. అవును, కల్తీ జరిగిందని నిన్న టీటీడీఓ కూడా శ్యామలరావు మాట్లాడారు కదా, కల్తీ జరిగింది, మోసం జరిగింది దీంట్లో అని. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మా పార్టీ తరఫున మా షర్మిలారెడ్డి గారు సిబిఐ ఎన్క్వైరీని చేయించమని అడుగుతా ఉంది. వాస్తవాలు తెలుస్తాయి. ఈ రోజు ఒక పక్క వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, ఒక పక్క తెలుగుదేశం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇది బీజేపీ వాళ్ళు, ఇది మాకు మంచి అవకాశం, ఇది హిందూ ఎజెండాతో వెళ్ళడానికి అవకాశం అని చెప్పి వాళ్ళు కూడా గోబెల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. దీని మీద వాస్తవాలు తెలియాలి కదా, అందుకని మేము సిబిఐ మాట్లాడదాం. మనతో పాటు రఘురామ్ గారు, ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. మనతో పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు.
వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా వినపడుతుందా? ఓకే అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ ముఖ్య నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ కూడా వలసలతో అసలే విలవిల్లాడుతున్నారు. మీరు మళ్ళీ ఇప్పుడు ఈ లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి జరిగిందని మరొక వివాదంలో ఇరకాటంలో ఇరుక్కున్నారా ఏంటి? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ఇది ఏమంటారు, శుభమైన రోజు, శుభ మధ్యాహ్నం అనాలి, ఓకే ఓకే చెప్పండి, శుభ సాయంత్రం అనాలి. ఇంకా ఇక్కడ ముఖ్యంగా తిరుపతి లడ్డు విషయము, మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి నాకు ఒక్కసారిగా గుండె గుబేల్మని ఎంతో ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నాకు నాతో పాటు ప్రపంచంలో ఉన్న హిందూ ధర్మం పాటించే వాళ్ళందరికీ ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం, అక్కడ దొరికే ప్రసాదం అనేది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నైవేద్యమే మాకు ప్రసాదంగా వచ్చినట్టుగా భావించి ఎంతో పవిత్రతతోటి ఆ ప్రసాదం తీసుకునేటప్పుడు చెప్పులు విడిసి దోసిలి పట్టి ఆ మహద్భాగ్యంగా ఆ ప్రసాదం తీసుకొని దాన్ని ఇంటికి తీసుకెళ్లి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి, పొంగలు పెట్టి నైవేద్యంగా పెట్టి, ఆ తర్వాత కళ్ళకద్దుకొని మాత్రమే నలుగురికి పంచి మేము తినే అంత పవిత్రంగా మేము ఉంటాం. ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం తోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరి విశ్వాసము, నమ్మకము ఒక్కసారిగా గుండె గుబేలుమని కింద పడిపోయింది. నేనేమంటానంటే, ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి అలాంటి దుశ్చర్యలు ఏదన్నా జరిగినప్పుడు జూలై 17వ తారీఖే మీకు రిపోర్ట్ వచ్చినప్పుడు జూలై 17 నుంచి ఈ స్టేట్మెంట్ కి ఇచ్చే మధ్యలో మీరు తీసుకున్న చర్యలేంటి? ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? ఎవరినైనా అరెస్ట్ చేశారా? దీని మీద ఎలాంటి చర్యలైనా తీసుకున్నారా? ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీని కేవలం రాజకీయ సభల్లో, ఎమ్మెల్యేల సభల్లో బహిరంగమైన స్టేట్మెంట్ ఇచ్చి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని ఎందుకు దెబ్బతీయాలనుకున్నారు? పరిపాలనలో ఉండి చర్యలు, బాధ్యతలు ఉన్న స్థానంలో ఉండి చర్యలు తీసుకోవాల్సిన పొజిషన్ లో ఉండి చర్యలు తీసుకోకుండా స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు? దీని గురించి ముఖ్యంగా గౌరవ కేంద్ర ప్రభుత్వం వారు, బీజేపీ వారు, అట్లనే విశ్వ హిందూ పరిషత్ వారు, యావత్ హిందూ ధర్మ సమాజం మొత్తం దీని మీద వెంటనే చర్యలు తీసుకునే ప్రక్రియ మొదలెట్టాలి. దోషులు ఎవరైనా కానీ, అది మా పార్టీయా, పక్క పార్టీయా, ఎల్లయ్య, పొల్లయ్య, సుబ్బయ్య, ఇవన్నీ పక్కన పెట్టండి. వెంకటేశ్వర స్వామి దగ్గర నిజంగా గనక అలాంటిది గనక జరిగి ఉంటే చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు సుబ్బారెడ్డి గారు, మా పార్టీ తరఫున వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని చెప్పి పిటిషన్ వేశారు. అది రేపు బుధవారానికి వాయిదా వేశారు. అట్లనే సిబిఐ విచారణ జరగాలి దీని మీద. సోదరులు సైదా గారు చెప్పినట్టు సిబిఐ విచారణ జరగాలి, లేదా సుప్రీంకోర్టు ధర్మాసనం చేత దీని మీద విచారణ జరగాలి. ఇక్కడ విచారణ జరిగి దోషుల్ని పట్టుకొని శిక్షించడం కుండా ఇప్పుడున్న టెక్నాలజీ తోటి ఎప్పుడో రిపోర్ట్ వస్తే ఎఫ్ఐఆర్ ఫైండ్ అవుట్ చేసి ఎందుకు ఇమ్మీడియట్లీ గా కస్టడీలోకి తీసుకోలేదు? దోషులు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళ కస్టడీలోకి తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేదు? తీసుకోపోవడానికి గల కారణాలు ఏంటి? కేవలం రాజకీయ ఆరోపణలు చేసి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, ఇప్పుడు నివేదికలు అయితే తేలింది, తేలింది. అమ్మా నాకు మీరు చెప్పింది అర్థమైంది నాకు. ఇప్పుడు ఆధారాలు లేకుండా ఆరోపణ చేశారా చంద్రబాబు నాయుడు గారు? ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు? లేకపోతే లేకుండా ఎలా ఆరోపణ చేస్తారు? ఇక్కడ పని చేయాల్సిన స్థానంలో ఉండి ఆరోపణ చేసేది ఏంటమ్మా? పని చేయాల్సిన స్థానంలో ఉండి ఆరోపణ చేసేది ఏంటి? వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని రాజకీయాలకు వాడుకుంటారా? ప్రతిష్టను దెబ్బతీస్తారా? మా మనోభావాలను దెబ్బతీస్తారా? అయితే అన్య మతస్థులను తీసుకొచ్చి పాలక మండలి బాధ్యతలు అప్పగించారన్న ఆరోపణలు ఉన్నాయి. సో ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ఇలాంటివి జరుగుతున్నాయి అన్న వివాదం ఉంది. శ్రీదేవి గారు
ఆయన చెప్పేది నిజమైతే ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు? ఎందుకు చర్యలు తీసుకు ఇన్ని రోజులు ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 8 సార్లు ఆ గీ ప్రొక్యూర్ చేశారు. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తాను నేను. దీనికి తిరుమల దేవస్థానం కమిటీతో పాటు ప్రొక్యూర్మెంట్ కమిటీ ఒకటి ఉంటది. ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీ ఇందులో కీలక బాధ్యతలు వహిస్తుంది. ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీలో గత 15 ఏళ్లుగా బీజేపీకి సంబంధించిన స్వామినాథన్ గారు అనే ఆయన, అట్లనే ప్రశాంతి రెడ్డి గారు టీడీపీ నుంచి మా పార్టీలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే కొన్న ప్రశాంతి రెడ్డి గారు 15 ఏళ్ళు ఉన్నారు. అట్లనే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా ఆ కమిటీలో ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఉన్నారు. ఈ గీ గాని ఇంగ్రీడియంట్స్ గాని తిరుమల తిరుపతి స్థానంలో ఏదైనా కొనుగోలు చేయాలంటే ప్రొక్యూర్మెంట్ కమిటీ అనేది ఒకటి ఉంటది. ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేసిందా లేదా? పనిచేసినప్పుడు ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే సోకాళ్ళు అని కొన్ని పేర్లు చెప్పినప్పుడు వాళ్ళు తప్పు చేస్తుంటే ఈ కమిటీ సభ్యులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళు గత 5 ఏళ్ళు ఎందుకు నోరు పుచ్చుకొని ఉన్నారు? అంటే దేవుడు అంటే భయం లేదా, భక్తి లేదా? అంటే వీళ్ళు కూడా ప్రలోభాలకి ఏమన్నా లొంగిపోయారా? లేదు, గత ప్రభుత్వాన్ని ఆసరాగా తీసుకొని రాజకీయ ఆరోపణలు చేయడం మాత్రమే ఈ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వాడుకుంటున్నారా? ఓకే, మీ క్వశ్చన్ కి మన టీడీపీ నుంచి శరత్ గారు ఆన్సర్ చేస్తారు. రైట్, శరత్ గారు ఆన్సర్ చేసే ముందు ఒకసారి రఘురామ్ గారితో మరి మాట్లాడదాం. రఘురామ్ గారు, ఇదంతా దుష్ప్రచారం చేస్తుంటే అక్షింతలు చల్లే ధైర్యం అసలు బీజేపీకి ఉందా? తిట్టాలి, కడగాలి, నిజంగా సిన్సియారిటీ ఉంటే కనుక మీరు ఇదంతా చేయాలి. అండ్ మీరు కూడా అప్పుడు కల్తీ జరిగింది అంటున్నారు, అంటే అప్పుడు మీరు కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నారు కదా, మరి మీకు తెలీదా, కనుక్కోలేదా అని కూడా నిన్న జగన్ మాట్లాడారు ఈ విషయం గురించి. ఒక అధికారిని, అంటే రాష్ట్ర ప్రభుత్వము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఒక ఐఏఎస్ అధికారిని నియమించారు. అతను పరిపాలన డే టు డే అఫేర్స్ చూడాల్సింది ఆయన బాధ్యత. సో బోర్డు మెంబర్లు అక్కడ ఉన్నటువంటి విషయాల్లో ఎంతవరకు వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారు, ఎంతవరకు వాళ్ళు ఎవడు బీజేపీ వాడైతే ఏంది, కాంగ్రెస్ వాడైతే ఏంది, వైసీపీ వాడైతే ఏంది, ఎవడైతే ఏంటి, వాడు ఎవరినైతే పెట్టామో వాళ్ళ ప్రభుత్వం పెట్టిందో ఎవరు రికమెండ్ చేసినా సరే వాళ్ళు మెంబర్ గా ఉంటే వాళ్ళ బాధ్యత ఏమిటి? అక్కడ వాళ్ళు ఏం చేశారు? ఇలా జరుగుతూ ఉంటే వాళ్ళు చూస్తూ ఊరుకున్నారా, లేకపోతే అక్కడ ఏమన్నా ప్రాపకం పొందారా? ఇలాగా విచారణ చేయమని అడుగుతున్నాం కదండి. అప్పుడు తెలియదు కదా. అప్పుడు ఏమన్నా అప్పుడు భక్తులు ఇచ్చేవాళ్ళు ఏమని, సార్ ప్రసాదం ఏంటి సార్ ఇంకోటి భక్తులకి ఫెసిలిటీస్ కల్పించడము, భక్తులు ఎక్కువ మంది భక్తుల్ని దర్శనాలు చేయించడము, ఇవంతా అక్కడ ఒక సిస్టమేటిక్ గా ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న వ్యవహారాన్ని కావాలని కొంతమంది వ్యక్తులు ఏదో వెనకాల ఎవరున్నారో దుష్ట శక్తులు వాటిని కనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏ ప్రభుత్వమైనా, అప్పటి ప్రభుత్వమైనా ఇప్పటి ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా వాళ్ళు దాని నిజాన్ని నిగ్గు తేల్చేస్తున్న బాధ్యత ఉన్నది. లేదు ప్రభుత్వం చేయలేదనుకోండి, సిబిఐకి చెప్పినట్టుగా సిబిఐకి చెప్పండి, లేదా జడ్జి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వులు వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను తాను నమ్మట్లేదని నమస్తే షేక్ సైదా గారు. హలో
సదా గారు నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నానమ్మా, బాగున్నా. పురిగళ్ళ రఘురాం వీడియో ఆఫ్ చేశారా? నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ఏపీలో లడ్డూ లడాయితో పొలిటికల్ హీట్ సెగలు కక్కుతోంది. టీడీపీ వైసీపీ మధ్య జరిగిన డైలాగ్ వార్ చిలికి చిలికి తీవ్ర రాజకీయ దుమారంగా మారింది. ఏపీలోని కాదు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. అయితే టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్న ఈ వివాదం జగన్ మోదీకి మధ్య జగడానికి దారితీస్తోంది. రాజకీయ కుట్రతోనే చంద్రబాబు తమపై విష ప్రచారం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. మరోవైపు లడ్డు వ్యవహారంపై కేంద్రం కూడా సీరియస్ అయింది. చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన జేపీ నడ్డా ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని కోరారు. అయితే విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. కల్తీకి పాల్పడిన వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఇక లడ్డు వ్యవహారంపై ఇవాల్టి మీడియా డిబేట్లో మనం చర్చిద్దాం. రైట్, ఇక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు పురిగళ్ళ రఘురాం గారు, అలాగే షేక్ సైదా గారు, ఏపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. రఘురాం గారు నమస్తే అండి. రఘురాం గారు, చూస్తున్నారు కల్తీని ఈ అంశం అనేది అసలు ఎంత పెద్ద వివాదానికి దారితీసింది. ఇదంతా ఒక కట్టు కదా, కావాలని వాస్తవాలు తెలియకుండా మీరు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. అండ్ బీజేపీ వాళ్ళు కూడా హాఫ్ నాలెడ్జ్ వాళ్ళకి అసలు సగం తెలుసు సగం తెలీదు అని నిన్న జగన్ మాట్లాడారు. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి బీజేపీ తరఫు నుంచి? ఒకటండి, హిందువుల మనోభావాలతో గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దారుణంగా ఆడుకుందని చెప్పాలి. ఎందుకంటే కోట్లాది మంది హిందువులు ఈ దేశంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు, కలియుగ దైవంగా. ఆ ప్రసాదాన్ని మీరు ఎవరికి ఇవ్వండి, ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ కళ్ళ కరుగు తీసుకునే
స్వయంగా స్వామివారికి నైవేద్యం పెట్టింది కానీ భావించి మనం దాన్ని తీసుకుంటాం. అవును. అలాంటి ఈ పవిత్ర క్షేత్రాన్ని కొంత వివాదాస్పదంగా అనేక సార్లు భక్తుల నుంచి లడ్డు ప్రసాదం బాగలేదని, వెంటనే పాడవుతోందని అనేక సార్లు కంప్లైంట్ వచ్చిన మాట వాస్తవం. సో అది ఎంత జాగ్రత్తగా ఇప్పుడు ది మెయిన్ ఆ యొక్క స్వతంత్ర సంస్థ అండి, తిరుమల దేవస్థానం ఏదైతే ఉందో టీటీడీ స్వతంత్ర సంస్థ. బట్ ప్రభుత్వంచే నియమించబడిన అధికారి దాన్ని కంట్రోల్ చేస్తాడు, ఈఓ చేస్తాడు. ఆ ఈఓ మీదే అనేక వివాదాలు ఉన్నాయి. ఎందుకు 5 సంవత్సరాలు అతను ఎంత దుర్మార్గంగా అతను ధర్మారెడ్డి అధర్మంగా ఉన్నాడనేది అనేక వివాదాలు ఆయన మీద చుట్టుముట్టాయి కూడా. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక కాన్స్పిరసీ, ఒక పెద్ద కాన్స్పిరసీ ఏదో హిందూ దేవాలయం మీద జరిగింది అనేది కనపడుతోంది. ఒక చిన్న వ్యక్తి ఎవరో ఆరోపించలేదండి. ఒక 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేస్తూ 14 సంవత్సరాల పైచిలకు ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశంలోనే అత్యంత సీనియర్ గా పిలువబడే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు. సో ఖచ్చితంగా ఏమీ లేకుండా ఒక పెద్ద మనిషి మాట్లాడాడు. సో ఏదో ఉంది దీనిలో, ఏదో జరిగింది, ఏదో అపవిత్రం అయింది అక్కడ అనే బాధతోనే మాట్లాడారు, ప్రపంచానికి తెలియజేశారు. తప్పుని ఎవరు చేసినా సరే శిక్షించాలా, నడి రోడ్డు మీద ఉరి తీయాలి ఇలాంటి ఎవరు తప్పు చేశారు వాడిని. సో అంచేత ఈ తప్పు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని తెలియాలి, ప్రపంచానికి తెలియాలి, హిందువులకు తెలియాలి. దీని మీద సమగ్ర విచారణ జరగాలని బీజేపీ కోరుకుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది టీటీడీకి అని చెప్తున్నారు. సో అది ఎలా అంటే ఇప్పుడు టీటీడీకి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నప్పుడు ప్రభుత్వం ఎంతవరకు జోక్యం చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఈ కల్తీ విషయంలో కానీ అంతకుముందు చాలా వివాదాలు వచ్చాయి, అంటే భోజన విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో చాలా కల్తీలు జరిగాయి, లేకపోతే సరిగ్గా లేదు అన్న ఆరోపణలు చాలా ఉన్నాయి వైసీపీ హయాంలో. సో అసలు స్వతంత్ర ప్రతిపత్తి అంటే టీటీడీ అనేది ప్రభుత్వం ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది దాంట్లో? దాన్ని రూల్ చేయడానికి, అదే నడిపించడానికి, డే టు డే అఫైర్స్ నడిపించడానికి ఈఓ, జేఈఓ అలా ఒక యంత్రాంగం ప్రభుత్వం ఏర్పరిచింది. అది కాకుండా చైర్మన్, సభ్యుల్ని వాళ్ళకి దాన్ని ట్రస్ట్ ని అది ఏదైతే టీటీడీ ఉందో దాన్ని పూర్తిగా నిర్వహించడానికి భక్తుల సౌకర్యార్థము హిందూ మతాన్ని మన దేశ ప్రపంచం అంతా హిందూ మతం వ్యాప్తి జరిగించడం కోసము అనేక చోట్ల ఇవాళ కోట్లాది మంది భక్తులు రోజుకి 5 కోట్ల రూపాయలు, 4.5 కోట్ల రూపాయలు ప్రజలు ఇస్తున్నారండి. ఇవాళ దానికి స్వామివారు సమర్పించుకుని వెళ్తున్నారు, తలనీనాలు సమర్పిస్తారు, కోట్ల రూపాయలు దానివల్ల వస్తుంది. సో ఇదంతా ఇక్కడ ఏం జరుగుతోందంటే వ్యాపార దృక్పథం ఏదో జరుగుతోంది. లేకపోతే ఒక వ్యక్తి ఏం గొప్ప కార్యం సాధించాడని ఎంత పెద్ద తురుము కాదు కదా. ధర్మారెడ్డిని ఎందుకు 5 సంవత్సరాలు కంటిన్యూ చేశాడు? గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఈయనే ఉన్నాడు, ధర్మారెడ్డి గారే ఉన్నాడు. ఏంటి ఈయన వాళ్ళు ఎప్పుడున్నా సరే కాంట్రవర్సీ. నేను చెప్తా మీకు, వాళ్ళ వైసీపీ అప్పటి ఎమ్మెల్యేలు ఒకళ్ళిద్దరు మంత్రులు నాతో షేర్ చేసుకున్నారు ఢిల్లీ వచ్చినప్పుడు, ఈ ధర్మారెడ్డి తలకాయ పోటు మాకు మరి ఎందుకు తీసుకొచ్చి పెట్టాడో మా బాసు తెలియదు మాకు అన్నారు. సో వాళ్ళకే ఇష్టం లేదు అలాంటి వ్యక్తిని పెట్టి నడిపిస్తే విశ్వసనీయతకి ఆ వ్యక్తికి లేదు అనేది అందరూ కాంట్రవర్సీగా క్రియేట్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు అనుమానాలు నిజమని ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటప్పటికి అనుమానాలు నిజం అనేటటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ దీన్ని ఖండించాలి. తీవ్రంగా హిందువుల మనోభావాలతో ఆడుకునే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వీడిని 80% క్షమించకూడదని బీజేపీ తెలియజేస్తుంది. రైట్. షేక్ సదే గారు నమస్తే అండి. సదే గారు ఏమంటారు? కల్తీని ఈ అంశం అనేది ఇప్పుడు ఒక పెద్ద కట్టు కదా. ఈ అంశాన్ని ఈ విధంగా మాట్లాడడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం పరువుని గంగపాలు చేశారు సీఎం చంద్రబాబు అని మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. సో మీ కామెంట్ ఏంటి దీనిపైన? శ్రీదేవి గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు, సీనియర్ బీజేపీ నాయకులు పురిగుళ్ళ రఘురామ్ గారు, అలాగే వైసీపీ నాయకులు అన్న పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, టీడీపీ నాయకులు శరత్ చౌదరి గారు, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. నిజంగా మా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈ లడ్డు ప్రసాదం విషయంలో ఈరోజు కోట్లాది మంది భారతీయులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఈ వార్త విన్న తర్వాత చాలా మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి, బాధాతప్త హృదయంతో
మరి మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన విషయం. నిజంగా ఇది జరిగి ఉంటే, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి రఘురామ్ గారు చెప్పినట్టుగా ఒక హిందువులకే ఆయన దేవుడు గారు, అన్ని మతాలు కూడా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గారితో పాటు అలివేలు మంగమ్మ, బీబీ నాంచారమ్మ కూడా మరి ఆ యొక్క గుడిలో కొలువైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. అనేక ప్రాంతాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి కూడా అనేక మంది మరి దళితులు కానివ్వండి, మైనార్టీ సోదరులు కానివ్వండి, మిగతా సామాజిక వర్గాలు కానివ్వండి, కులాలకు మతాలకు అతీతంగా మరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మొక్కులు చెల్లించి ఆయన ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి అనేక మంది భక్తులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఇలాంటి తరుణంలో ఆయన వేడుకొండలవాడు, వెంకటరమణ, గోవింద గోవింద, అలాగే శ్రీనివాసుల వారు, బాలాజీ, ఇలా అనేక పేర్లతోటి ఆయన కొలిచి ఆయనతో తన్మయత్వం చెంది మరి వాళ్ళు అంత భక్తి భావంతో పూజించేటువంటి ఈ భక్తులు ఈ రోజు ఈ యొక్క నాయకుల యొక్క ప్రచార యావతోటి, అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా దుర్మార్గం ఇది. ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి విషయం. వెంకటేశ్వర స్వామి ఎంతో నమ్మకంతో విశ్వాసంతో కొలిచేటువంటి భక్తులకి ఇది ఒక శిరాఘాతం లాంటిది. ఇది ఎలాంటి లేదని చెప్పుకున్నమాట, ఇది ఒక శిరాఘాతం లాంటిది భక్తుల విషయం. చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి, చాలా సున్నితమైనటువంటి అంశం ఇది. ఈరోజు వాస్తవంగా మరి మనం అనుకుందాం, ఈరోజు 520 రూపాయలకి అమ్మేటువంటి ఆవు నెయ్యి 320 రూపాయలకి ఇస్తున్నారంటే మరి దీంట్లో ఏదో మతలాభం ఉందన్న విషయం గ్రహించాలి కదా. ఇది అది ఏదైనా తక్కువ ఒక వస్తువు వస్తా ఉందంటే దొంగ వస్తువు అయినా ఉండాలా, లేదా కల్తీమయమైనటువంటి వస్తువు అయినా అయి ఉండాలి. మరి ఈవో ధర్మారెడ్డి గారు, అప్పుడున్నటువంటి పాలకవర్గ సభ్యులు మరి ఏం చేస్తా ఉన్నారు? ఇలాంటి కాసులకు కక్కుర్తుపడి దుర్మార్గంగా ఇలాంటి మరి కల్తీకి సంబంధించినటువంటి ఈ యొక్క నెయ్యిని తీసుకొచ్చి భక్తుల యొక్క విశ్వాసాన్ని మరి ఈ బొమ్ము చేశారంటే ఎందుకంటే దుర్మార్గం ఉందా? దీని మీద మేము ఒకటే కోరుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ దీని మీద ఒక సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎందుకంటే బీజేపీ సోదరులను కూడా కోరుతా ఉన్నా, దీన్ని దయచేసి రాజకీయం చేయొద్దు. ఇది ఒక సున్నితమైనటువంటి అంశం. ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి అతని మీద గుడ్డ కాల్చి నెత్తినేదటువంటి ఒక భావన సరైనటువంటి విషయం కాదు. ఎందుకంటే యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్త్యాన్ని దెబ్బతీసి భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీయదని చెప్పి కోరుతా ఉన్నా. నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు మనం చూసినట్లయితే ఇప్పుడే ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే మనం చూసాం. అది ఒక పాలక వర్గం సమావేశం చూస్తే అది ఒక మినీ క్యాబినెట్ లాగా ఉంటుంది, మినీ అసెంబ్లీ లాగా. అనేక మంది మరి తమిళనాడు రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, మరి ఇతర మహారాష్ట్ర నుంచి కూడా పాలక మండలిలో సభ్యులను పెట్టి లక్షల జీతాలు ఇచ్చి వాళ్ళకి గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేసి కార్లు ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా మరి దర్శనానికి ఉచితంగా పంపించి అనేక ఏర్పాట్లు చేసినటువంటి ఈ రాజకీయ ప్రబుద్ధులు ఈ రోజు వెంకటేశ్వర స్వామిని మరి బజార్కి ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాదమ్మా ఇది, గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మనం చూసినట్లయితే దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ 5 సంవత్సరాల్లో మనం చూసినట్లయితే ఎంత దుర్మార్గం అంటే ఈ యొక్క టిక్కెట్లు కూడా, శీఘ్ర దర్శనం టిక్కెట్లు కూడా మరి బ్లాక్ లో అమ్మినటువంటి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో మరి పట్టుబడి మరి కొంతమంది రాజీనామా చేసినటువంటి వాళ్ళు కూడా మనం చూసాం. ఇది విధంగా ఒక దైవ దర్శనం టికెట్లే కాదు, తీర్థ ప్రసాదాల్లో కూడా, అలాగే మరి అన్న ప్రసాదం విషయంలో కానివ్వండి అనేకమైనటువంటి లోపాలు జరిగినటువంటి విషయం మనం చూసాం. దేవుడి పేరుతో అక్కడ జరిగినటువంటి అరాచకాలు మనం చూసాం. మద్యం వెళ్ళింది, తర్వాత ఇతర అన్యమత ప్రచారాలు జరిగినటువంటి పరిస్థితి కూడా శ్రీశ్రీ మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ అయితే పులి విషయాలు చూసాం. ఇద్దరు చిన్నపిల్లల్ని పులులు వేదంగా మరి దర్శనానికి వెళ్తున్నటువంటి చిన్నపిల్లల్ని పులులు లాక్కెళ్ళి మరి వాళ్ళని క్రూరంగా మరి వాళ్ళని తినేస్తే ఆ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందమ్మా? కిరణ్ కుమార్ రెడ్డి గారు, భూమా కరుణాకరణ్ రెడ్డి గారు ఏం చేశారు? పుల్లు తరగడానికి ఒక లాఠీ ఇస్తాడా? లాఠీకి భయపడి పుల్లు పోతాయంటమ్మా? ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఇది నిజంగా ఈ 5 సంవత్సరాల కాలంలో
దుర్మార్గంగా దానికి చేయబట్టి ఇది పరాకాష్ట. నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి సొమ్ము తిన్నోళ్ళు కానివ్వండి, లేకపోతే వెంకటేశ్వర స్వామిని మరి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరు కూడా బాగుపడినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. ఇది వాస్తవం. ఈ యొక్క కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల్ని కలిచివేసేటువంటి ఈ ఘటన మీద శీఘ్ర స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. మా షర్మిలారెడ్డి గారు కోరారు నిన్న ప్రెస్ మీట్ లో. అవును, మీరు కూడా సులువుగా తీసుకునే అంశం కాదంటున్నారు, బట్ మీరు మళ్ళీ సున్నితమైన అంశం అంటున్నారు. దీన్ని సున్నితమైన అంశం అంటున్నారా, సున్నితమైనది కాదు అంటున్నారు? విచారం జరగాలి కదా, ఇది ప్రచారం కాదు కావాల్సింది. దీన్ని ఇది సున్నితమైన అంశం, ప్రచారం ఆర్మాటాలు అవసరం లేదు. సున్నితమైన అంశం ఇంత పెద్ద వివాదం చెలరేగుతుంటే మీరు సున్నితమైన అంశం అంటున్నారు? ఎందుకంటే మా దొంగలు ఎవడో తెలియాలి కదా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికే శటకోపం పెట్టిన వాళ్ళని. అవును, కల్తీ జరిగిందని నిన్న టీటీడీఓ కూడా శ్యామలరావు మాట్లాడారు కదా, కల్తీ జరిగింది, మోసం జరిగింది దీంట్లో అని. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మా పార్టీ తరఫున మా షర్మిలారెడ్డి గారు సిబిఐ ఎన్క్వైరీని చేయించమని అడుగుతా ఉంది. వాస్తవాలు తెలుస్తాయి. ఈ రోజు ఒక పక్క వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, ఒక పక్క తెలుగుదేశం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇది బీజేపీ వాళ్ళ, ఇది మాకు మంచి అవకాశం, ఇది హిందూ ఎజెండాతో వెళ్ళడానికి అవకాశం అని చెప్పి వాళ్ళు కూడా గోబెల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. దీని మీద వాస్తవాలు తెలియాలి కదా, అందుకని మేము సిబిఐ మాట్లాడదాం. మనతో పాటు రఘురామ్ గారు ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. మనతో పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, వినపడుతుందా? ఓకే అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ ముఖ్య నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ కూడా వలసలతో అసలే విలవిల్లాడుతున్నారు. మీరు మళ్ళీ ఇప్పుడు ఈ లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి జరిగిందని మరొక వివాదంలో ఇరకాటంలో ఇరుక్కున్నారా ఏంటి? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ఇది ఏమంటారు, శుభమైన రోజు, శుభ మధ్యాహ్నం అనాలి, చెప్పండి, శుభ సాయంత్రం అనాలి. ఇంకా ఇక్కడ ముఖ్యంగా తిరుపతి లడ్డు విషయము మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి నాకు ఒక్కసారిగా గుండె గుబేల్మని ఎంతో ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నాకు నాతో పాటు ప్రపంచంలో ఉన్న హిందూ ధర్మం పాటించే వాళ్ళందరికీ ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం, అక్కడ దొరికే ప్రసాదం అనేది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నైవేద్యమే మాకు ప్రసాదంగా వచ్చినట్టుగా భావించి ఎంతో పవిత్రతతోటి ఆ ప్రసాదం తీసుకునేటప్పుడు చెప్పులు విడిసి దోసిలి పట్టి ఆ మహద్భాగ్యంగా ఆ ప్రసాదం తీసుకొని దాన్ని ఇంటికి తీసుకెళ్లి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి, పొంగలు పెట్టి నైవేద్యంగా పెట్టి, ఆ తర్వాత కళ్ళకద్దుకొని మాత్రమే నలుగురికి పంచి మేము తినే అంత పవిత్రంగా మేము ఉంటాం. ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం తోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరి విశ్వాసము, నమ్మకము ఒక్కసారిగా గుండె గుబేలమని కింద పడిపోయింది.
నేనేమంటానంటే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి అలాంటి దుశ్చర్యలు ఏదైనా జరిగినప్పుడు జూలై 17వ తారీఖే మీకు రిపోర్ట్ వచ్చినప్పుడు జూలై 17 నుంచి ఈ స్టేట్మెంట్ కి ఇచ్చే మధ్యలో మీరు తీసుకున్న చర్యలేంటి? ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? ఎవరినైనా అరెస్ట్ చేశారా? దీని మీద ఎలాంటి చర్యలైనా తీసుకున్నారా? ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీన్ని కేవలం రాజకీయ సభల్లో, ఎమ్మెల్యేల సభల్లో బహిరంగమైన స్టేట్మెంట్ ఇచ్చి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని ఎందుకు దెబ్బతీయాలనుకున్నారు? పరిపాలనలో ఉండి చర్యలు బాధ్యతలు ఉన్న స్థానంలో ఉండి చర్యలు తీసుకోవాల్సిన పొజిషన్ లో ఉండి చర్యలు తీసుకోకుండా స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు? దీని గురించి ముఖ్యంగా గౌరవ కేంద్ర ప్రభుత్వం వారు, బీజేపీ వారు, అట్లనే విశ్వ హిందూ పరిషత్ వారు, యావత్ హిందూ ధర్మ సమాజం మొత్తం దీని మీద వెంటనే చర్యలు తీసుకునే ప్రక్రియ మొదలెట్టాలి. దోషులు ఎవరైనా కానీ, అది మా పార్టీయా, పక్క పార్టీయా, ఎల్లయ్య, పొల్లయ్య, సుబ్బయ్య, ఇవన్నీ పక్కన పెట్టండి. వెంకటేశ్వర స్వామి దగ్గర నిజంగా గనక అలాంటిది గనక జరిగి ఉంటే చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు సుబ్బారెడ్డి గారు, మా పార్టీ తరఫున వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని చెప్పి పిటిషన్ వేశారు. అది రేపు బుధవారానికి వాయిదా వేశారు. అట్లనే సిబిఐ విచారణ జరగాలి దీని మీద. సోదరులు సైదా గారు చెప్పినట్టు సిబిఐ విచారణ జరగాలి, లేదా సుప్రీంకోర్టు ధర్మాసనం చేత దీని మీద విచారణ జరగాలి. ఇక్కడ విచారణ జరిగి దోషుల్ని పట్టుకొని శిక్షించడం కుండా ఇప్పుడున్న టెక్నాలజీ తోటి ఎప్పుడో రిపోర్ట్ వస్తే ఎఫ్ఐఆర్ ఫైండ్ అవుట్ చేసి ఎందుకు ఇమ్మీడియట్లీగా కస్టడీలోకి తీసుకోలేదు? దోషులు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళ కస్టడీలోకి తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేదు? తీసుకోపోవడానికి గల కారణాలు ఏంటి? కేవలం రాజకీయ ఆరోపణలు చేసి వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, ఇప్పుడు నివేదికలో అయితే తేలింది, అంటే కల్తీ ఉన్న విషయం తేలింది. అమ్మా నాకు మీరు చెప్పింది అర్థమైంది నాకు. ఇప్పుడు ఆధారాలు లేకుండా ఆరోపణ చేశారా చంద్రబాబు నాయుడు గారు? ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు? లేకపోతే లేకుండా ఎలా ఆరోపణ చేస్తారు? ఇక్కడ పని చేయాల్సిన స్థానంలో ఉండి ఆరోపణ చేసేది ఏంటమ్మా? పని చేయాల్సిన స్థానంలో ఉండి ఆరోపణ చేసేది ఏంటి? వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని రాజకీయాలకు వాడుకుంటారా? ప్రతిష్టను దెబ్బతీస్తారా? మా మనోభావాలను దెబ్బతీస్తారా? అయితే అన్య మతస్థులను తీసుకొచ్చి పాలక మండలి బాధ్యతలు అప్పగించారనే ఆరోపణలు ఉన్నాయి. సో ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ఇలాంటివి జరుగుతున్నాయి అనే వివాదం ఉంది. శ్రీదేవి గారు ఆయన చెప్పేది నిజమైతే ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు? ఎందుకు చర్యలు తీసుకు? ఇన్ని రోజులు ఎందుకు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 8 సార్లు ఆ గీ ప్రొక్యూర్ చేశారు. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తాను నేను. దీనికి తిరుమల దేవస్థానం కమిటీతో పాటు ప్రొక్యూర్మెంట్ కమిటీ ఒకటి ఉంటది. ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీ ఇందులో కీలక బాధ్యతలు వహిస్తుంది. ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీలో గత 15 ఏళ్లుగా బీజేపీకి సంబంధించిన స్వామినాథన్ గారు అనే ఒక ఆయన, అట్లనే ప్రశాంతి రెడ్డి గారు టీడీపీ నుంచి మా పార్టీలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే కొన్న ప్రశాంతి రెడ్డి గారు 15 ఏళ్ళు ఉన్నారు. అట్లనే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా ఆ కమిటీలో, ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఉన్నారు. ఈ గీ గాని ఇంగ్రీడియంట్స్ గాని తిరుపతి స్థానంలో ఏదైనా కొనుగోలు చేయాలంటే ప్రొక్యూర్మెంట్ కమిటీ అనేది ఒకటి ఉంటది. ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేసిందా లేదా? పనిచేసినప్పుడు ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే సోకాల్డ్ అని కొన్ని పేర్లు చెప్పినప్పుడు వాళ్ళు తప్పు చేస్తుంటే ఈ కమిటీ సభ్యులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆరోపణ చేసేవాళ్ళు గత 5 ఏళ్ళు ఎందుకు నోరు పుచ్చుకొని ఉన్నారు? అంటే దేవుడు అంటే భయం లేదా? భక్తి లేదా? అంటే వీళ్ళు కూడా ప్రలోభాలకు ఏమన్నా లొంగిపోయారా? లేదు, గత ప్రభుత్వాన్ని ఆసరాగా తీసుకొని రాజకీయ ఆరోపణలు చేయడం మాత్రమే ఈ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారా? మీ క్వశ్చన్ కి మన టీడీపీ నుంచి శరత్ గారు ఆన్సర్ చేస్తారు. రైట్, శరత్ గారు ఆన్సర్ చేసే ముందు ఒకసారి రఘురామ్ గారితో మరి మాట్లాడదాం. రఘురామ్ గారు, ఇదంతా దుష్ప్రచారం చేస్తుంటే అక్షింతలు చల్లే ధైర్యం అసలు బీజేపీకి ఉందా?
తిట్టాలి, కడగాలి, నిజంగా సిన్సియారిటీ ఉంటే కనుక మీరు ఇదంతా చేయాలి. అండ్ మీరు కూడా అప్పుడు కల్తీ జరిగింది అంటున్నారు, అంటే అప్పుడు మీరు కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నారు కదా, మరి మీకు తెలీదా, కనుక్కోలేదా అని కూడా నిన్న జగన్ మాట్లాడారు ఈ విషయం గురించి. ఒక అధికారిని అంటే రాష్ట్ర ప్రభుత్వము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఒక ఐఏఎస్ అధికారిని నియమి అతను పరిపాలన డే టు డే అఫేర్స్ చూడాల్సింది ఆయన బాధ్యత. సో బోర్డు మెంబర్లు అక్కడ ఉన్నటువంటి విషయాల్లో ఎంతవరకు వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారు, ఎంతవరకు వాళ్ళు ఎవడు బీజేపీ వాడైతే ఏంది, కాంగ్రెస్ వాడైతే ఏంది, వైసీపీ వాడైతే ఏంది, ఎవడైతే ఏంటి, వాడు ఎవరినైతే పెట్టామో వాళ్ళ ప్రభుత్వం పెట్టిందో ఎవరు రికమెండ్ చేసినా సరే వాళ్ళు మెంబర్ గా ఉంటే వాళ్ళ బాధ్యత ఏమిటి, అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఇలా జరుగుతూ ఉంటే వాళ్ళు చూస్తూ ఊరుకున్నారా, లేకపోతే అక్కడ ఏమన్నా ప్రాపకం పొందారా, ఇలాగా విచారణ చేయమని అడుగుతున్నాం కదండి. అప్పుడు తెలియదు కదా, అప్పుడు ఏమన్నా అప్పుడు భక్తులు ఇచ్చేవాళ్ళు ఏమని, సార్ ప్రసాదం ఏంటి సార్ ఇంకోటి భక్తులకి ఫెసిలిటీస్ కల్పించడము, భక్తులు ఎక్కువ మంది భక్తుల్ని దర్శనాలు చేయించడము, ఇవంతా అక్కడ ఒక సిస్టమేటిక్ గా ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న వ్యవహారాన్ని కావాలని కొంతమంది వ్యక్తులు ఏదో వెనకాల ఎవరున్నారో దుష్ట శక్తులు వాటిని కనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏ ప్రభుత్వమైనా, అప్పటి ప్రభుత్వమైనా ఇప్పటి ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా వాళ్ళు దాని నిజాన్ని నిగ్గు తేల్చేస్తున్న బాధ్యత ఉన్నది. లేదు ప్రభుత్వం చేయలేదనుకోండి, సిబిఐకి చెప్పినట్టుగా సిబిఐకి చెప్పండి, లేదా టీడీపీ రాష్ట్ర నాయకులు శరత్ చౌదరి గారు మనతో మాట్లాడారు. నమస్తే శరత్ గారు. రైట్, మాట్లాడదాం శరత్ గారు. వెంకటేశ్వర రెడ్డి గారు చాలా ప్రశ్నలు మీకు సంధించారు, అసలు నేరస్తులు ఎవరు ఏంటి ఇంకా అసలు నిరూపించారు. ఓకే, ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుందా, వాళ్ళని చూపించండి ఎవరు చేశారు ఏంటి, అండ్ ఇన్ని రోజులు ఎప్పుడో జరిగింది అయితే ఇన్ని రోజుల తర్వాత ఎందుకు తీసుకొస్తున్నారు. సో ఇది అందరూ అడిగే ప్రశ్న. సో అందరిలో మెదిలే ప్రశ్న ఏంటంటే ఎప్పుడో జరిగింది, July 23న వచ్చింది, మరి అప్పటి నుంచి ఎందుకు ఇంత లేట్ చేశారు మీరు, ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది మీకు? ముందుగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, తోటి ప్యానల్ సభ్యులకి, రఘురామ్ గారికి, సైదా గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం. ఏదైతే లడ్డు గురించి ఎంతోమంది మనోభావాలు దెబ్బతీసిన విషయం ఇది. సో ఇక్కడ మనకి July 23వ తారీఖే రిపోర్ట్ వచ్చింది. July 17వ తారీఖు శాంపిల్ అనేది పంపించడం జరిగింది. ఆ రోజు వచ్చి అయినా ఇన్ని రోజులు ఎందుకు మనం హోల్డ్ చేసాము అని అన్నదానికి మెయిన్ క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దాంట్లో. వచ్చిన వెంటనే దాంట్లో ఉన్న వాస్తవాలు అవాస్తవాలు ఏంటని తెలుసుకోవటంలోనే అడ్మినిస్ట్రేషన్ కానీ ఇంకోటి కానీ ఉంటుందండి. ఫస్ట్ ఇది నిజమైన వార్తేనా లేదా, ఇందులో మనం ఇంకా క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఏమన్నా ఉందా అని అనేది ఒకసారి చూసుకోవాలి. రెండోది ఏంటంటే ఇది అదేదో తెలంగాణ లేక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రేక్షకులకు సంబంధించింది ఒకటి కాదు, కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించింది. ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఎవరైతే ఉన్నారో ఆయన భక్తులు దేశ విదేశాల్లో ఉన్నారు. అందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్తారు. లడ్డూని మహాప్రసాదంలాగా భావించి తీర్థయాత్రకి వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఒక లడ్డు ప్రసాదం అందరికీ పంచుతూ ఉంటారు. దాన్ని కూడా ఎంతో పవిత్రంగా చూసుకుంటారు అన్నమాట. అలాంటిది ఆ ఇష్యూ తెలియటంతో ముందు దాన్ని ఎలా సంరక్షణ చేయాలి ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితి ఇమీడియట్గా గుండి షట్ డౌన్ చేసేసి అంత పెద్ద కరోనా టైంలోనే మనం ఒక 3 రోజులు క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత ఆ దిద్దుబాటు చర్యలు ఏంటి అని అనేది తెలుసుకొని ముందు అవన్నీ ఆచరించి ఎక్కడ టెండర్స్లో లోపాలు ఉన్నాయా, ఎవరి దగ్గర నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయిందని అనేది మొత్తం ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు. చేయకుండా డైరెక్ట్గా ఇప్పుడు రిపోర్ట్ ఏ రోజు అయితే వచ్చిందో ఆ రోజే బయటికి చెప్పేసేస్తే ఆ రోజు జనాలందరూ ఒక ప్యానిక్ మోడ్లోకి వెళ్తారు. అలా వెళ్ళటం అనేది కరెక్ట్ ఇది కాదు కదా. ఇవాళ మనం వెళ్ళొచ్చా, ఇప్పుడు ఈరోజు చెప్పేసేసి ఇక్కడ గుడిలో ఇది జరుగుతుందని మాకు తెలిసింది, ఒక 10 రోజులు గుడి మూసేస్తున్నాము, మొత్తం అంతా సంప్రోక్షణ చేయాలి, ఆ 10 రోజులు మీరు రావద్దు, ఈలోపు మేము టెండర్స్ పిలుచుకోవాలి, కొత్త వాళ్ళని తీసుకొని రావాలి. ఇప్పుడు అక్కడ 48 ఇంగ్రీడియంట్స్ వాడతారు. తిరుపతి మొత్తం మీద అన్నప్రసాదాలకు కావచ్చు లేక లడ్డూ ప్రసాదానికి కావచ్చు 48 వివిధ రకాలైన ఇంగ్రీడియంట్స్ వాడతారు. వీటన్నిటిని మళ్ళీ మేము పిలుచుకోవాలి అని చెప్తే జనాల్లో ఏ విధంగా వెళ్ళిపోతారు, అందరూ ఒక ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఏదో జరిగింది,
ఎంతో పెద్ద ఇదైతే తప్ప మనకి ఇంత 1 వీక్ లేక ఇంకోటి బ్రేక్ అనేది ఉండదు అనే సిచ్యువేషన్లోకి వెళ్లకుండా ఉండటం కోసం ఎక్కడ ప్రాబ్లం జరిగింది అనేది అనాలిసిస్ చేసుకొని వాటన్నిటిని ఎలా దిద్దుకోవాలి అనేది చూసుకొని మొత్తం అంతా దాన్ని ఏమంటారు అధికారులు కావచ్చు, అక్కడ ఈఓ కావచ్చు, టీటీడీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మొత్తం పాత టెండర్స్ అందరినీ క్యాన్సిల్ చేసేసుకొని వాళ్ళ ట్యాంకర్స్ని రివర్ట్ వెనక్కి పంపించేసి మళ్ళీ నందిని గీ ఏదైతే ఉందో వాళ్ళని దగ్గర 50 సంవత్సరాల నుంచి టీడీటీకి వారు మాత్రమే ఆవు నెయ్యిని ఇస్తున్నారు. ఇక్కడ విస్తుపోయే విషయాలు కొన్ని మనకు తెలిసినాయి ఈ ఎంక్వైరీలో కూడా. వీళ్ళు తక్కువ ధరకి 320 రూపాయలకి మామూలుగా మనం ఇక్కడ ఏదైనా షాప్లోకి వెళ్ళినా కూడా మామూలు బఫెలో గీనే దగ్గర 600-700 ఉంటుందండి. అలాంటిది ఆవు నెయ్యి 1400-1600 ఉన్నదాన్ని 320కి కోట్ చేసి ఇచ్చారు అని అన్నప్పుడే మనకు ఆటోమేటిక్గా అక్కడ ఏదో జరుగుతుందని అన్న విషయం తెలియాలి. అది తెలుసుకున్నారు కాబట్టే వాళ్ళు ల్యాబ్ టెస్టింగ్కి పంపించారు ఫస్ట్. అక్కడ యాక్చువల్గా మనకి మాదో క్వశ్చన్ సార్, మాదో క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా కొంచెం సమాధానం చెప్పండి సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు తక్కువ ధరకు కోడ్ చేసినందువల్ల వాళ్ళు నేరం చేశారని చెప్పేసి మీరు అంటున్నారు. తక్కువ ధరకి కోడ్ చేసినందుకు కాదండి. ఒక మాట నన్ను చెప్పనివ్వండి. స్వామి వారికి నిలువు దోపిడీ ఇచ్చేవాళ్ళు, అనాథరైజ్డ్ గా కోట్లు హుండీలో వేసేవాళ్ళు, దానం చేసేవాళ్ళు, కొన్ని లక్షల మంది భక్తులు, కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు. అట్లానే స్వామి వారికి సేవ చేయడం కోసం సేవలో ఇది ఒక భాగం కావడం కోసం తక్కువ ధరకు కోడ్ చేసి కొన్ని కంపెనీలు లాస్ అయినా సరే సేవ చేయడం మా అదృష్టం అని చెప్పేసి కొన్ని కంపెనీలు అందులో ఇంప్లీడ్ అవుతాయి. ఉదాహరణకి మన టాటా మోటార్స్ వారు ఉన్నారు. టాటా మోటార్స్ వారు దేశం కోసం అనేక విషయాల్లో అనేక రంగాలు లాసు కూడా నడిపే రంగాలు చాలా మంది ఉన్నారు. ఆధ్యాత్మిక సంస్థల్లో, ధార్మిక సంస్థల్లో, సేవారంగ సంస్థల్లో స్వామి వారికి సేవ చేయటమే అదృష్టంగా భావించి తక్కువ ధరకి కోడ్ చేయటం అనేది జరుగుతుంది. అయితే తక్కువ ధరకి కోడ్ ఇప్పుడే కాదు, గత 50 ఏళ్లుగా ఈ టెండర్ సిస్టమ్, ఈ L1కి రావడం సిస్టమ్ ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే విధమైన ప్రొసీజర్ కొనసాగుతుంది. ఆ ప్రొసీజర్ లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫై చేసిన సంస్థలు వీళ్ళు ఎక్కడ ప్రొక్యూర్ చేస్తున్నారు, ఎక్కడ దీనికి లైసెన్స్ ఏంటి, వీళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, వీళ్ళు గతంలో ఎక్కడ చేశారు, వీళ్ళ యొక్క సంస్థలు ఏంటి, వీటన్నిటిని ఎంక్వైరీ చేసిన తర్వాత అనేక గేట్ చెక్లు ఉన్నాయి. ఇక్కడ అనేక గేట్ చెక్కుల ద్వారా ఇవి గేట్ చెక్లు ఇప్పుడు గత ప్రభుత్వం పెట్టినయో, చంద్రబాబు నాయుడు గారు పెట్టినయో, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినయో, అంతకు ముందు ప్రభుత్వం పెట్టినయో కాదు. ఇది కొన్ని సంవత్సరాలుగా ఇవి కొనసాగుతున్నాయి. ఇవి తరతరాలుగా ద్వారపాలకులు గేట్ తీయాలన్నా, ప్రధాన అర్చకులు పూజ చేయాలన్నా, అట్లనే గోవులు కాపర్లు గో సంరక్షణ చేయాలన్నా, పూల తోటలు పెంచాలన్నా, ఇన్ని గేట్ చెక్కులు ఉన్నాయండి, కాదని అనట్లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఒక మాట, ఇప్పుడు గత ప్రభుత్వమే కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ గీ ప్రొక్యూర్మెంట్ జరిగి ట్యాంకర్స్ వచ్చిన తర్వాత అక్కడ కూడా ఒక చెక్ జరిగి 15 సార్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది బాగలేదు, నాణ్యం లేదని చెప్పేసి వెనక్కి పంపించిన సందర్భాలు చంద్రబాబు నాయుడు గారి టైంలో 15 సార్లు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 19 సార్లు అక్కడికి వచ్చిన తర్వాత కూడా చెక్ చేసి వెనక్కి పంపించడం జరిగింది. ఇక్కడ గేట్ చెక్కులకి చాలా ప్రొసీజర్ ఉంది. ఊరికే చెప్పగానే ఇష్టానుసారంగా వాళ్ళు చేసేది కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ గేట్ చెక్కులు అన్ని ఉన్నాయండి, కాదని ఎవరు అనట్లేదు. గేట్ చెక్కులు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, టెండర్స్ L1 ప్రాసెస్ లో అన్ని ఉన్నాయి. అక్కడ అవునండి, ప్రతి దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఎక్కడ వైలేట్ అయింది, ఎక్కడ ఇది జరిగింది, ఎవరు చేశారు అనేది మీరు పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయకుండా, ముందుగానే ఎటువంటి ఆధారం లేకుండా, దోషులు ఎవరో తేల్చకుండా ఇలా ఓరల్ గా ప్రతిష్ఠ దెబ్బతీసే స్టేట్మెంట్లు, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి
ఇవ్వకూడదు. పెద్దలకి నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ముందు దోషులు తేలి ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకొని ఇతను ఈ నేరం చేశాడని స్టేట్మెంట్ right. ఇవ్వాల్సింది పోగొట్టి Right. రఘురామ్ గారు. ముందుగానే స్టేట్మెంట్ ఎలా ఇచ్చి ప్రతిష్ట దెబ్బతీస్తారు? ముందుగానే స్టేట్మెంట్ ఇచ్చి ఒకవేళ ఇప్పుడు నిరూపించలేకపోతే అది ముందుగా కేవలం స్టేట్మెంట్ ఆరోపణ ఇవ్వలేదు అయితే వెంకటరెడ్డి గారు, అంటే ముందుగా ఇప్పుడు మీరు స్టేట్మెంట్ సీఎం గా ఇవ్వలేదు. ఉన్నప్పుడు ఈ కల్తీ జరిగింది, అలాంటప్పుడు మీరు అప్పుడే ప్రసాదాలు ఆపేయచ్చు కదా. టెస్ట్ లో కూడా ఫెయిల్, జూలై 23న నివేదిక వచ్చినప్పుడు జూలై మీరు 17 శాంపుల్ ప్రసాదాలు ఇచ్చాం ఆపేయచ్చు కదండి. కదా అనేది వాళ్ళ వాదన. మీరు అప్పటి నుంచి ఆపేయచ్చు కదా, భక్తులందరికీ ఎందుకు పంచారు? ప్రసాదాలు ఆపేసి ఆపటం వేరే తయారు కాదండి. చేయొచ్చు ఇప్పుడు మనకి ఇదివరకు గత 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడే లడ్డు నాణ్యత తగ్గింది, అందులో స్మెల్ వస్తుంది. ఇదివరకు ఏంటంటే కనీసం వారం రోజులు లడ్డు ప్రసాదం ఇంట్లో ఉన్నా కూడా అలానే ఉండేది. ఆ టేస్ట్ గానీ ఇది గానీ ఎక్కడ పోయేది కాదు. కానీ ఈ తర్వాత రోజుల్లో మొత్తం క్వాలిటీ పోయింది అని ఎన్నో విమర్శలు మనం విన్నాం. దాని గురించి ఏంటంటే అమ్మ శ్రీదేవి గారు, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు గనక ఈ దోషుల్ని తేల్చకపోతే ఈ దిగజారిన ప్రతిష్టకి ఈ ఇచ్చిన స్టేట్మెంట్ కి బాధ్యులు ఎవరు ఈ స్టేట్మెంట్ ఇచ్చి దోషులను తేల్చకపోతే క్షమాపణ ఎవరు చెప్పాలి? ఎవరు రాజీనామా చేయాలి? చెప్పండి ఫస్ట్. సార్, దోషులు ఖచ్చితంగా బయటకు వస్తారు. దోషులు ఎవరనేది ఖచ్చితంగా బయటపడతారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా సరే ఇట్లా హిందూ ధర్మాన్ని తర్వాత వెతుకుతారా? ఓకే, రఘురామ్ గారు, మీరు మళ్ళీ వెళ్ళిపోతా అన్నారు కదా, ఒకసారి మీరు మాట్లాడండి. ఫైనల్గా ఏమంటారు? అసలు టీటీడీలో అరాచకాలు అనేది ఎక్కడ మొదలయ్యా, ఎక్కడ శ్రీకారం చుట్టారు దీనికి? రఘురామ్ గారు. ఒకటండి, దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చంద్రు చేశాడు అని వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు కదా, దాని ఒకటే సమాధానం అండి. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా అక్కడ జరిగిన విషయం తెలిసిన వెంటనే దాని మీద ఎంక్వైరీ, ఖచ్చితంగా 2 నెలలుగా ఎంక్వైరీ జరిగిందండి. దాని మీద ఎవరెవరు సప్లై చేశారు, ఏం చేశారు, దీన్ని ఎవరు క్రాస్ చెక్ చేశారు, ఎవరు టెస్ట్ చేశారు, టెస్ట్ చేసిన ఎవరు పంపించారు లోపలికి, ఇవన్నీ ఒక ఏదో ప్రాసెస్ లో ఏ మ్యానిపులేషన్ జరిగింది అనేది కూడా తెలిసిందండి. కాదు, ఇది వ్యవస్థలో ఉన్న ఏదైతే ఇంతమంది ఇన్వాల్వ్ ఉన్నారు ఏంది దాని మీద సమగ్రంగా ఆయన దగ్గర ఉంది. నిన్ననో ఢిల్లీ నుంచి కూడా మాట్లాడితే అమిత్ షా గారు రిపోర్ట్ అడిగారు. ఆల్రెడీ జేపీ నడ్డా గారు రిపోర్ట్ అడిగితే కూడా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అన్ని సమగ్ర విచారణ జరుగుతోంది, ఇంకా జరుగుతోంది. అవన్నీ కూడా బయట పెడతారు, కంగారు పెడద్దు. ఎవరైతే ఈ యొక్క దుర్మార్గానికి పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళు శిక్షించబడతారు. దాంట్లో ఎలాంటి రాజీ పడే ప్రసక్తులు ఎవరున్నా సరే. బాబు తప్పు చేస్తే ఎందుకు బీజేపీ సైలెంట్ గా ఉంటుంది? ఎందుకు బీజేపీ సైలెంట్ గా ఉంటుంది? బాబు తప్పు చేస్తే అసలు ఏమి ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు? సో నేను ప్రధానికి లేఖ రాస్తాను, జస్టిస్ కి కూడా లేఖ రాస్తాను దీనిపైన అని అంటున్నారు. మరి ఆ లేఖకు సంబంధించి మీరేమంటారు? ఒకవేళ అది నిజమైతే మీరు అక్షింతలు వేయడానికి రెడీయా? అక్షింతలు ఎందుకు వేయట్లేదని పదే నిన్న జగన్ అదే ప్రశ్నించారు. కాదండి, ఇప్పుడు మీ 2 నెలల్లో ఏం జరగలేదు. జరిగిందంతా గతంలో జరిగింది, గత ఈఓ ఉన్నప్పుడు జరిగింది. గత ఈఓ మీదే అనుమానాలు ఉన్నాయి అని వాళ్ళ పార్టీ, అంటే అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలే మంత్రులే ఆ ఈఓ మీద చెప్పారు, కంప్లైంట్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి కూడా కంప్లైంట్లు ఇచ్చారు. సరే ఇతను ఇలా చేస్తున్నాడు అని చెప్పారు వాళ్ళు. వస్తారు ఒక 2-3 రోజులు అయితే వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తారు ఈఓ మీద అనుమానాలు ఉన్నాయి, ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు అని సమగ్ర విచారణ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తోంది, విచారణ ఆల్రెడీ ఆన్ లో ఉంది, విచారణ కొనసాగుతోంది. కంగారు ఎందుకు పెడతారు? ఖచ్చితంగా దోషిని శిక్షించడం బీజేపీ అని, వైసీపీ ఇక్కడ వైసీపీ అని, బీజేపీ అని, కాంగ్రెస్ అని కాదండి. ఒక హిందూ మతం మీద జరిగిన దాడిది. ఇది ఒక మతం మీద, మత విశ్వాసాల మీద, భక్తుల మీద, దేవుడి మీద జరిగిన దాడిది. ఈ దాడిని అంత ఈజీగా తీసుకుంటారని అనుకోదు దయచేసి. ఖచ్చితంగా దీని మీద ఎవడున్నా సరే లోపలికి వెళ్ళడం గ్యారంటీ, వాడిని తగిన శిక్ష అనుభవించడం గ్యారంటీ, సమాజం నుంచి బహిష్కరించడం కూడా గ్యారంటీ. ఇలాంటి వేతవాళ్ళని ఖచ్చితంగా. రైట్, సైదా గారు చెప్పండమ్మా, ఏమంటారు? ఒకటమ్మా, నిజంగా ఇది దుర్మార్గమైనటువంటి చర్య. వాస్తవంగా మీరు చెప్పినట్లుగా యానిమల్ సంబంధించినటువంటి ఈ యొక్క కొవ్వు గినక దాంట్లో కలిపినట్లయితే దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇది ఒక భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. ఇలాంటి దేవస్థానానికి సంబంధించి వెంకన్నని కోట్లాది మంది ప్రజలు ఎందుకంటే పదే పదే మన రఘురామ్ గారు హిందూ మతం అంటున్నారు, కానీ ఇది హిందూ మతానికి అతీతంగా అందరూ ఆయన్ని కొలిచేటువంటి పరిస్థితి కాబట్టి ఇది సున్నితమైన అంశం కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏమని డిపెండ్ చేస్తున్నాం అంటే, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు తొందరపడి మాట్లాడినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నేను పవిత్రుని, నాకు మా ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని చెప్పి ఆయన బుకాయించినా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈవో ధర్మారెడ్డి వ్యవహారం మనం చూసాం. గత 5 సంవత్సరాల ఈ యొక్క టీటీడీ బోర్డు పరిపాలనా విభాగం ఏ విధంగా పనిచేస్తుందో మనం చూసాం. అన్ని మత ప్రచారాలు ఏ విధంగా జరిగాయో చూసాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఈరోజు ప్రభుత్వం ఇటు కేంద్రం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, ఇలాంటి సున్నితమైన అంశాలని చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఇది ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మతాల మధ్య వైషమ్యాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సిబిఐ చేత ఏదైతే మా షర్మిలారెడ్డి గారు చెప్పారో, మా పిసిసి అధ్యక్షురాలు, దీని మీద సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. తిరుమల తిరుపతి యొక్క పవిత్రతను కాపాడవలసినటువంటి బాధ్యత ఈ యొక్క చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది. ఈ 3 ఇప్పుడు బీజేపీ, జనసేన, అలాగే తెలుగుదేశం పార్టీ, ఈ 3 పార్టీల కూటమి ఏదైతే ఉందో ఈ యొక్క తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడటానికి కంకణబద్దులై పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే దోషులు ఉన్నారో, మరి ఈవో ధర్మారెడ్డి ఉన్నాడా, లేకపోతే క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఉన్నారా, లేకపోతే టీటీడీ బోర్డు పాలకవర్గ సభ్యులు ఉన్నారా, ఎవరైతే ఇందాక మన పాదయాత్ర వెంకటేశ్వర చెప్పినగా పర్చేస్ కమిటీ మరి వాళ్ళు ఉన్నారా, దీని మీద నిక్కు తేల్చాల్సిన అవసరం ఉంది. ప్రజలకి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని వెంకన్న స్వామిని మరి అబాసు పాలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికైనా తమ స్వార్థ రాజకీయాల కోసం, తమ యొక్క గ్లోబల్స్ ప్రచారంతో వెంకన్న స్వామిని బజార్ కిడ్చొద్దని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ద్వారా కోరుతున్నానమ్మా. రైట్, శరత్ గారు. మేడం, ఇది యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ అనేది ఏదైతే ఉందో ఆల్రెడీ 2 నెలల నుంచే జరుగుతూ ఉందండి. తెలిసినప్పటి నుంచే జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ సూత్రధారులు కావచ్చు, వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో, ఈ ధర్మారెడ్డి గారు ఈవో, పాత ఈవో కావచ్చు, లేదా భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కమిషన్లకి కకృతిపడి ఇదివరకు ఉన్న టెండర్ కంటే తక్కువ వచ్చేటట్లుగా కోట్ చేపించి, సరే తక్కువకే మనం ప్రసాదాలకి టెండర్ దక్కించుకోగలుగుతున్నాము, సో మనకు తగ్గిస్తున్నాము అని అన్నప్పుడు ఇక్కడ టికెట్లు పెంచేశారు. 50 రూపాయలు ఉండాల్సిన టికెట్ 100 రూపాయలు చేశారు. లడ్డూది 100 రూపాయలు ఉన్న పెద్ద లడ్డూని కాస్తే 200 చేశారు. అట్ ద సేమ్ టైం లడ్డు నాణ్యత తగ్గించి ఈ విధంగా డబ్బులు వెనకేసుకునే కార్యక్రమంలో వీళ్ళు ప్రథమంగా ఉన్నారు గత పరిస్థితుల్లో. ఈ క్వాలిటీ కంట్రోల్ కావచ్చు, ఈ నెయ్యి మనం సమకూర్చే విభాగాలు ఓవరాల్ ఇండియాలోనే దగ్గర 4 ఉన్నాయండి. కవుగి అనేది అంత ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కడ ఉండదు. చెన్నైలో ఒకటి ఉంది, మన బెంగళూరులో ఏదైతే కర్ణాటకలో ఉందో ఆ కర్ణాటక నందిని అనేది మాత్రమే ఎక్కువ ఇవ్వగలదు. ఇప్పుడు టీటీడీకి దగ్గర ప్రతి రోజుకి 15,000 కేజీలు నెయ్యి కావాలి కంపల్సరీగా. ఇంతమందికి ఇది చేయాలన్నా ప్రసాదాలు కావచ్చు, వీటన్నిటికీ ఆ కంట్రోల్స్ రోజుకు ఒక 10 లారీలు అక్కడికి ట్యాంకర్లు వెళ్తూ ఉంటాయి. సో వాటన్నిటినీ క్వాలిటీ కంట్రోల్స్ చేసే దగ్గర కూడా లోపల మేనేజ్ చేశారు కొన్ని సిచ్యువేషన్స్లో ఇదివరకు ఉన్న ప్రభుత్వం. అంటే ఆ టెస్టింగ్లో కూడా మేనేజ్మెంట్ జరిగింది కాబట్టే ఇక్కడకు వచ్చిన వెంటనే ఇప్పుడు మా ప్రభుత్వం ఏదైతే ఉందో జూన్ 12వ తారీఖున మేము గవర్నమెంట్ అధికారంలోకి రావడంతో ఆ తర్వాత ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వచ్చి వెంటనే సరే ఫస్ట్ మనకి తిరుపతిలో ప్రక్షాళన అనేది జరగాలి, అన్ని మతాల గురించి ఈ పబ్లిసిటీ ఎక్కువైంది, వాటిని మనం కంట్రోల్ చేయాలి. సెకండ్ థింగ్ వచ్చేసరికి ప్రసాదాల్లో నాణ్యత కావచ్చు, ఫుడ్ అక్కడ పెట్టే లడ్డూలో కావచ్చు, వీటన్నిటిలో క్వాలిటీ పెంచాలి అనే దాని మీద వస్తే అసలు ఈ క్వాలిటీ ఎందుకు తగ్గింది, ఈ టెండర్స్ ఎవరు వీళ్ళకి ఇచ్చారు అనేది మొత్తం చెక్ చేసుకున్నప్పుడు ఇవన్నీ బయటపడిన విషయాలు.
సో వాటిని 1 by 1 సార్ట్ అవుట్ చేసుకుంటా వచ్చి వాళ్ళ శాంపిల్స్ వాళ్ళకున్న రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అయ్యే వాళ్ళకి ఇచ్చేసి సో ఇక ఈఓ ధర్మారెడ్డిని కూడా లీవ్ పెట్టేసి వెళ్ళిపోమని చెప్పారు గవర్నమెంట్ రావడంతో. మీరు ఇక్కడ సొంత పార్టీకి ఎక్కువ చేస్తున్నారు, దేవుడికి సేవ తక్కువ చేస్తున్నారు అని చెప్పి ఆయన వెళ్ళిపోమని చెప్పేశారు. సో ఆ తర్వాత ఏదైతే ఉందో వెంటనే మళ్ళీ టెండర్స్ రీకాల్ చేసుకోవటం కావచ్చు, మళ్ళీ కర్ణాటక గీ వాళ్ళని తీసుకొని వచ్చేసి క్వాలిటీ పెంచడం కావచ్చు, అక్కడ అన్నప్రసాదాల్లో కూడా మళ్ళీ పాత సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చే దాంట్లో ఈ 2 నెలల్లో ఇప్పుడు మొత్తం సెట్ చేసేసారు అంతా. పాత దానికి తీసుకొచ్చిన తర్వాత ఇది జరిగింది, ఇది కూడా చేసాము అని చెప్పారు. నెక్స్ట్ అంతా ఒరిజినల్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పాత క్వాలిటీనే వస్తుందండి. ఈవెన్ ఇప్పుడు మీరు వెళ్ళినా కూడా అక్కడ పాత లడ్డు వస్తుంది, పాత ప్రసాదమే తీసుకుంటారా? ఇప్పుడు ఈ వివాదం ఇంత ఇష్యూ బయట అసలు ఎవరైనా తీసుకుంటారా ప్రసాదాలు? తీసుకుంటారండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని చర్యలు తీసుకొని మొత్తం పాతది తీసుకొచ్చిన తర్వాతనే కదా వాళ్ళు చెప్పింది. ఇదివరకు ఇట్లా జరిగింది, ఇంత ఘోరానికి ఒడిగట్టారు వీళ్ళు అని చెప్పే ప్రయత్నంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారే కానీ జనాల్ని భయపెట్టే ఉద్దేశమో లేక ఇంకోటో కాదు. అయితే ఇప్పుడు ప్రధానికి కూడా లేఖ రాస్తామంటున్నారు, జస్టిస్ వరకు కూడా మేము వెళ్తామని అంటున్నారు. ఆల్రెడీ నిన్న వెళ్ళింది కదండి. నిన్నే ఒక సుమోటో కేసు ఒకటి సుప్రీంకోర్టులో కూడా ఒకరు వేశారు. సో ఇది లోకేష్ కూడా స్పందించారు. లోకేష్ గారు ఆల్రెడీ సుబ్బారెడ్డి ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడారు, అదే రోజు లోకేష్ గారు తిరుపతిలో ఉన్నారు. నేను ఇక్కడే ఉన్నాను, వచ్చేసేయి ఇద్దరం పోయి ప్రమాణం చేద్దామని ఆ రోజు ఈవినింగే అని అన్నారు. మరి ఈ రోజు దాకా ఆయన తిరుపతి పోయిన ఇది లేదు, ఏదో ఇది చేసిన ఇది లేదు. మళ్ళీ అక్కడికి వచ్చేసి హైకోర్టులో వచ్చేసరికి ఒక పిటిషన్ వేసుకున్నారు, విజిలెన్స్ అధికారులు ఎవరు నా మీదకి రాకుండా చూడండి అని చెప్పి ఇంకో పిటిషన్ వేశారు. అంటే వీళ్ళ క్లారిటీ ఉంది, వీళ్ళు ఏం చేశారు అన్న విషయం వాళ్ళ క్లారిటీ ఉంది. మ్యాక్సిమం హిందువులు తిరుపతి రావటాన్ని తగ్గించడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో. ఒక్క నిమిషం సార్ అన్న, ఒక్క నిమిషం ఆ తర్వాత నువ్వు మాట్లాడదు, ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు వాళ్ళ రావద్దని పిటిషన్ వేశారని మాట్లాడుతున్నారు. వైసీపీ వర్షన్ ఏంటంటే 100 రోజుల పాలనలో సూపర్ 6 పథకాలు అమలు చేయలేక మీరు వరదల నుంచో ఇంకో దాని నుంచో డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంతే తప్ప మేము సృష్టించింది కాదు. సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ఉండే ఛాన్స్ అయితే లేదు. 100కి 100% మేము ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్ర అభివృద్ధి ఏదైతే ఉందో దానికి మేము కట్టుబడి ఉన్నాము. యాజ్ ఏ పార్టీ అండ్ యాజ్ ఏ ఎన్డీఏ గవర్నమెంట్ వీఆర్ స్ట్రిక్ట్లీ బౌండ్ టు అవర్ ప్రామిసెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ మేడ్. సో ఖచ్చితంగా ఏదైతే సూపర్ 6 అని ఇచ్చామో రాష్ట్ర అభివృద్ధి ఏదైతే ఉందో చెప్పిన దానికంటే ఇంకా మెరుగైన ఇదే చేస్తాం, కానీ ఎక్కడ కూడా ఇచ్చిన మాటకి వెనక్కి తగ్గే ఏదన్నా డిలే అవ్వచ్చు, ఒక నెల 2 నెలలు డిలే అవ్వచ్చేమో కానీ కంప్లీట్ గా చేస్తాం. ఇప్పుడు దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము, ఆల్రెడీ మెగా డిఎస్సి పెట్టాము. ఇప్పుడు ఆయన అడుగుతున్నారు ఎవరిని ఫైండ్ అవుట్ చేశారా, దోషుల్ని పట్టుకున్నారా, ఎవరిని అరెస్ట్ చేశారు అది చెప్పలేదు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా దోషుల్ని పట్టుకోలేదు ఫస్ట్ ఒకటి. ఇంకొక విషయం ఏమంటానంటే క్లియర్ కట్ గా దీన్ని బట్టి మాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే స్టేట్మెంట్లకు పరిమితం అయ్యి ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే క్లియర్ కట్ గా రాష్ట్రంలో జరిగిన హత్యలు అవ్వచ్చు, వరదల్లో పోయిన ప్రాణాలు అవ్వచ్చు, గొడ్లవల్లేరు విషయం అవ్వచ్చు, ముచ్చుమర్రి విషయం అవ్వచ్చు, 750 సీట్లు వదులుకోవడం అవ్వచ్చు, స్టీల్ ప్లాంట్ వదులుకోవడం అవ్వచ్చు, పోలవరం విషయం వదులుకోవడం అవ్వచ్చు, అమరావతి విషయంలో ప్రపంచ బ్యాంక్ వెనక్కిపోవడం అవ్వచ్చు, సూపర్ 6 ని పక్కన పెట్టడం అవ్వచ్చు. అబద్ధపు ప్రచారాలని గుట్టగాల్చి గత ప్రభుత్వం మీద వేసేసి వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు మీ పార్టీ ఏదైతే ఉందో ఒక పాంప్లెట్ ని ఒకటి పెట్టుకొని ఒక యూట్యూబ్ ఛానల్ లాంటిది ఒక దాన్ని పెట్టుకొని గ్లోబల్స్ ప్రచారం ఒకటి చేస్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు మీకు ఎంత మటుకు క్లారిటీ ఉందో ఏమో నాకైతే తెలియదు, కానీ మీ పార్టీ వాళ్ళు ఎక్కడ చేయలేనన్న గ్లోబల్ ప్రచారాలన్నీ బీభత్సంగా చేసేస్తున్నారు. ఇప్పుడు వరద ప్రాంతాలు కానీ వరదని ఎంత ఎఫిషియెంట్ గా మేనేజ్ చేశాము. అదేనండి, అరెస్ట్ చేయడానికి అన్ని రంగాలు సిద్ధమైందండి, వస్తుంది. నెక్స్ట్ వారం రోజులు చూడండి, ఎంతమంది అరెస్ట్ అవుతారు.
సున్నితమైన విషయాలు నెక్స్ట్ వారం 10 ఓకే, రోజులు వెంకటేష్ రెడ్డి ఎంతమంది గారు, అరెస్ట్ అవుతారు? నివేదిక అయితే నిన్న చెప్పారు, నివేదిక వచ్చింది, ఇంకో వారం రోజుల్లో చేస్తామంటున్నారు వెంకటేష్ రెడ్డి గారు. ఇది స్టేట్ వినండి, అండ్ ఆన్సర్ సెంట్రల్ చెప్తున్నారు, మొత్తం. వినండి వినండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇది ఒక స్టేట్ కి సంబంధించింది కూడా కాదు, ఇప్పుడు నేషనల్ లెవెల్ ఇష్యూ అయింది. దీని మీద చర్యలు తీసుకోకుండా ఉంటారని ఎలా అనుకుంటున్నారు? ఇంకొక వారం 10 రోజులు ఆగండి, ఎంతమంది లోపలికి వెళ్తారో చూడండి ఒకసారి. చర్యలు తీసుకోవాలా? మీరు స్టేట్మెంట్ తీసుకుంటారు, తీసుకుంటారు, తీసుకునే 3 రోజుల్లో ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారు? ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరిని ఫైండ్ అవుట్ చేశారు? ఎక్కడ తప్పు జరిగిందని ఫైండ్ అవుట్ చేశారు? లేదు, ఏమి చేయకుండా ఫైండ్ అవుట్ చేసి ఆల్రెడీ రెక్టిఫికేషన్స్ కూడా చేసామండి. ముందుగానే స్టేట్మెంట్ రైట్ 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 సైదా గారు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు అని అంటున్నారు వైసీపీ. అంటే దేవుణ్ణి రాజకీయం కోసం వాడుకోవడం అనేది ధర్మమా? సైదా గారు, డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. మా శ్రీదేవి గారు, వాస్తవంగా మనం చెప్పాలంటే గోబెల్స్ ప్రచారం చేయడంలో దిట్ట బీజేపీ వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు గారు కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసిన తర్వాత ఆయన కూడా ఎందుకని ఈ మధ్య కాలంలో కొంత తొందరగా స్పీడ్ అవుతూ ఉన్నాడు. ఇదివరకు చట్టాలని వాటిని గౌరవిస్తూ ముందుకెళ్ళినటువంటి మనిషి మనం గుడివేరు ఘటనకు సంబంధించి కూడా ఆయన మాట్లాడాడు తొందరపడి. ఈ యొక్క మనం చూసినట్లయితే గేట్లు కొట్టుకున్న దాంట్లోనే ఆయనే ముందుకెళ్ళి పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. దోషులు నందిగం సురేష, తలసిల రఘురామ, శేషాద్రిన ఎవరు ముందు తెలుస్తారు కదా. అంతకు ముందే ఈయనే మరి చెప్పటం, హోమ్ మినిస్టర్ మాట్లాడటం, ఇవన్నీ చూసినట్టు ఇప్పుడు కూడా తిరుపతి ఘటనకు సంబంధించి కూడా ఈ లడ్డు విషయం కూడా మరి ఆయన తొందరపడి మాట్లాడాడేమో అని నాకు అనిపిస్తాం. ఎందుకంటే చాలా గోప్యంగా ఉండేటువంటి మనిషి, అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు. అలాగే తిరుపతి వెంకన్న స్వామి మీద కూడా అచంచల విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన్ని టార్గెట్ చేస్తూ గతంలో నక్సలైట్లు అలిపిరి వద్ద మరి బాంబులు పేల్చినటువంటి ఘటనలో ఆయన నన్ను ఈ వెంకటేశ్వర స్వామియే కాపాడాడు, ఆయన దయవల్లే నేను ఇక్కడ బతికి బయటపడ్డానని చెప్పి అనేక పర్యాలు చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ఈ యొక్క ఘటనకు సంబంధించి మరి ఏ విధంగా స్పందించాడా, ఎందుకు ముందుగా స్పందించాడో మాకైతే అర్థం కావటం. ఈరోజు మనం చూస్తున్నాం 100 రోజుల పరిపాలన, మంచి ప్రభుత్వం అని చెప్పి నిన్నే మా ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని మరి ఒక గ్రామానికి వచ్చి ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకు చెప్తున్నంటే 100 రోజుల పాలనలో మీ ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు చెప్పడానికి మరి ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మనం ఈ 100 అమ్మా కంక్లూడ్ చేద్దాం. సైదా గారు ఒకసారి శరత్ గారు. సైదా గారు, 100 రోజుల ప్రభుత్వం అనేది మనం ఏమేం చేసాము అనేది మెగా డిఎస్సి తోటి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డిఎస్సి మీద ఏదైతే సైన్ చేశారో ఆ తర్వాత నుంచి పెట్టుబడులు కావచ్చు, ఉన్న రాష్ట్రానికి ఇన్ని రోజులు చేసిన అప్పులు కావచ్చు, కార్యాచరణ ఏదండి, అది కూడా స్టేట్మెంట్. ఇప్పుడు దాకా చేస్తుంది కార్యాచరణే కదండి, ఇప్పుడు దాకా కార్యాచరణే కదండి చేస్తుంది. ఇప్పుడు విడుదల చేస్తున్నాం స్టేట్మెంట్. ఎక్కడ ఇప్పుడు రాష్ట్రం ఎంత అప్పుల ఊపిలో కూరుకుపోయింది, లేక ఇంకోటి ఏంటి అనేది చూసుకుంటూ సెంట్రల్ నుంచి రావాల్సిన ఒక్కోటి విడిపించుకుంటూ అందరితోటి సమన్వయం చేసుకుంటూ తీసుకొని వచ్చుకోండి. ప్రభుత్వం బాగుంది, అది వెనకటికి ఒక సామెత ఉంది, ఎవరు నన్ను మంచోడు అనట్లేదని నా పేరే మంచోడు అని పెట్టుకున్నట్టు ఈ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి మన మంచి ప్రభుత్వం అనే పేరు పెట్టుకొని కార్యక్రమం పెట్టుకొని జనాల్లోకి వెళ్ళాలని ట్రై చేస్తుంది. వెంకటరెడ్డి గారు, మీరు ఒకసారి 4 జనాల్లోకి వెళ్ళి ఒకసారి అడగండి, మేము బాగా చేస్తున్నామా మీరు బాగా చేశారా అని వాళ్ళే చెప్తారు. మన పేరే మంచోడు అని పెట్టుకుందామా? ముగిద్దామండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు పురిగళ్ళ రఘురామ్ గారికి, అలాగే శరత్ చౌదరి గారికి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, షేక్ సైదా గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి కల్తీని అంశం అనేది ఒక పెద్ద కట్టుకది. అంశాన్ని ఈ విధంగా మాట్లాడడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం పరువుని గంగపాలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు అని మాజీ సీఎం వైఎస్ జగన్ అంటున్నారు. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? నివేదికతో వచ్చింది, ఒక 1 వీక్లో అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు అధికార పార్టీ. మరి ఇంతవరకు మీరు అసలు ఎందుకు బయట పెట్టట్లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రేపటి మిడ్ డే డిబేట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.